ఇంకా వచ్చేవాళ్ళు వచ్చినట్టు సైలెంట్గా కూర్చోండి. ఎక్కడోళ్ళు అక్కడ. ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం దేవుని వాక్యంలోకి. ఫస్ట్ మీ అందరికీ వందనాలు. మీరు దేవుని సంఘం, అలాగే లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి నిన్ను కూడా ఒక మందిర ప్రతిష్ఠ జరిగింది. ప్రార్థన చేయండి, ఇంకా జరగాలి. ఒంగోలు దగ్గర ఓ ప్రాంతంలో మళ్ళీ ఇంకొక మందిర ప్రతిష్ఠ జరిగింది. ఇంకా మరికొన్ని ఉన్నాయి ప్రతిష్ఠ కొరకు. ప్రార్థన చేయండి. మరి ఇక్కడ కూర్చున్న మీకు సంతోషమే, లైవ్లో అందుబాటులోకి వచ్చి ఎప్పుడెప్పుడు ఏ కార్యం జరిగిద్దా అని ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా సంతోషం. అందుకని అందరూ సంతోషిస్తారు, అలాగే ప్రార్థన చేస్తారని చెప్తున్నాను. అందరికీ హృదయపూర్వక వందనాలు. మీ ప్రార్థనా ఫలం అనేక జీవితాలు కదిలించబడి అనేక బ్రతుకుల్లో మార్పు. రైట్, దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం రండి. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. రండి, చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కోరుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ ప్రత్యేక తరుణంలో మమ్మల్ని అందరినీ ఇలా సమకూర్చినందుకు నీకు స్తోత్రము. తండ్రి, మాతో ఏం మాట్లాడని ఉద్దేశించారో దయచేసి మాతో మాట్లాడాను. నీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు నీ రక్తము చేత కడిగి శుద్ధీకరించి నీ అగ్ని చేత పుట్టుము వేసి నీ కృపతో నీ రక్తముతో నాయన శుద్ధీకరించి దయతో నీ దాసుని వాడుకో ప్రభు, వాడుకో. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నా. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి దాసుని మరుగు చేసి మాట్లాడి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించు. యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలోని సన్నివేశం మనందరికీ తెలిసిందే. మస్తు సార్లు వినుంటారు మీరు, నాకు తెలిసి. ఒకవేళ మీరు విని ఉండకపోతే చెప్పడానికి పెద్ద విశేషమేం కాదు, చెప్పొచ్చు. కానా అనేటువంటి ఊరిలో ఒక మ్యారేజ్ జరిగింది. ఆ వివాహానికి మరియమ్మ, యేసు ప్రభు, ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు. నాకు తెలిసి వాళ్ళు మరియమ్మకి బంధువులేమని నా డౌటు. ఎందుకంటే వాళ్ళు స్పెషల్గా వీళ్ళని ఆహ్వానించారంటే వాళ్ళు బంధువులే. అయితే ఆ పెళ్లి కార్యక్రమం, ఆ తంతు జరుగుతూ ఉంది. అంతా కోలాహలంగా ఉంటుంది కదా, పెళ్లిలో కోలాహలంగా ఉంది. అప్పట్లో యూదుల ఆచారం ఏంటంటే వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథికి ద్రాక్షరసం ఇవ్వటం అనేది ఆచారం. అంటే సంస్కారం, మర్యాద అన్నమాట. మనం ఎప్పుడైనా మనం మర్యాద ముందు కాసిన మంచినీళ్ళు ఇస్తాం, తర్వాత చలికాలంలో వస్తే చాయ్ ఇస్తాం, ఎండాకాలంలో వస్తే మజ్జిగ ఇస్తాం. అంటే కొంతమంది ఎండాకాలంలో కూడా చాయ్ ఇస్తారు, వేడివేడిది. అంతా సెగ కొడతా ఉంటుంది. దాంతోపాటు ఈ వేడి టీ ఇస్తే అంతా కాలుడే. స్తోత్రం. అయితే కొంతమంది మజ్జిగ ఇస్తారు, పాపం ఎండను పడి వచ్చారు, కాస్త చల్లగా తాగుతారని. కొంతమంది కూల్ డ్రింక్ ఇస్తారు, మర్యాద. అలా చేయకపోతే మనం లోపల ఇబ్బంది పడతాం. ఏంట్రా, కనీసం మంచినీళ్ళు లేదు, కనీసం మజ్జిగనే ఇవ్వలేదు, కనీసం అంత కూల్ డ్రింక్ తెప్పించలేదు, వీళ్ళే మనుషులు అనుకుంటాం, లోపల బాధపడతాం. అందుకని సహజంగా మనం ఎవరింటికైనా వెళ్ళినా వాళ్ళు ఇస్తారు, లేదా మన ఇంటికి ఎవరైనా వచ్చినా కనీసపు మర్యాదగా ముందు కాస్త చల్లటి నీళ్ళన్నా ఇస్తాం. యూదుల ఆచారం ఏంటంటే ప్రత్యేకంగా ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ద్రాక్షరసం ఇవ్వాలి. అయితే అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే
ఫస్ట్ మంచి ద్రాక్షరసం ఇచ్చి జనాలు కాస్త కూస్తో తీసుకున్న తర్వాత జబ్బు ద్రాక్షరసం అంటే ఇక మిగిలిన అడుగు పొడుగు ఇస్తూ ఉంటారు. ఇక్కడ అడుగు పొడుగు కూడా ఏం లేదు. ఫంక్షన్ సగంలో ఉండగానే ద్రాక్షరసం అయిపోయింది. అక్కడికి యేసు ప్రభు వారు కూడా పిలువబడ్డాడు ఆయన శిష్యులతో. అయ్యా మీరు కూడా రండి ఈ పెళ్ళికి, మా అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం, మీరు దయచేసి తప్పకుండా రావాలి, మీరు మీతో పాటు మీ శిష్యుని కూడా తీసుకుని రండి పర్వాలేదు అని అందరిని ఆహ్వానించారు. ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడప్పుడు సిద్ధపరిచి తీసుకొని రావడానికి కూడా టైం చాలదు. పాపం వాళ్ళు బాగానే సిద్ధపరచుకున్నారు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు. అయిపోయింది. అసలు విందు మొత్తానికి ముఖ్యుడైన వాడు పిలువబడ్డ పెద్ద మనిషి రాలా. ఇంకా సహజంగా కొన్ని ప్రత్యేకమైన వివాహాలకి కొంతమంది ప్రత్యేకమైన అతిథులు ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఉంటారు. సహజంగా మన ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ నాయకులు వస్తే వాళ్ళకి స్పెషల్గా ఆతిథ్యం చేయటం. కొంతమందికి అధికారులు ఉంటారు, వాళ్ళు జాబ్ చేసేటువంటి ప్రదేశాల్లో వాళ్ళ పై అధికారులు ఉంటారు, వాళ్ళకి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళు. అట్లాగా దీన్నాబ్రా, థ్యాంక్ యూ నాన్న. అంటే దానికి హీట్ వస్తే పొగ వస్తుంది, అది ముక్కులో పోతే దగ్గు వస్తుంది. అందుకని ఎందుకు వచ్చింది గొడవ, ఆ చల్లదనం వద్దు ఏం వద్దులే అని ఆపిచ్చా. అది మనకి మామూలు గాలి ఇచ్చేది తక్కువను, పొగ్గాలు ఇచ్చేది ఎక్కువ. సరే, ఎక్కడొచ్చాగాం. అట్లాగా ఈ ఫంక్షన్ కూడా ఒక పెద్ద మనిషి పిలువబడ్డాడు, విందు ప్రధాని. అంటే విందు మొత్తంలో ప్రధానమైన అతిథి. అంటే విఐపి అంటారు కదండి, అట్టంటాడు అనుకోండి. మనోడు రాకముందే అయిపోయింది ద్రాక్షరసం. మరి ద్రాక్షరసం అయిపోతే ఇంకేమి ఇవ్వాలి? మంచినీళ్ళు ఇవ్వాలి. ఏమండి, అంత పెద్ద ఆయన పిలిచి మంచినీళ్ళు ఇవ్వటం అంటే చాలా అమర్యాద. ఫీల్ అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే అవమానం ఫీల్ అవుతారు. ఏమయ్యా, నన్ను పిలిచినప్పుడు నేను వస్తానని తెలియదా? కొంత జాగ్రత్త చేసుకోవాలని తెలియదా? ఏంటి నాకు నీళ్ళు ఇస్తున్నారు ఏంటి, అందరికీ ద్రాక్షరసం ఇచ్చి నాకు నీళ్ళు ఇస్తున్నారంటే అంత చీప్గా కనపడుతున్నాను నేను? పదండ్రా అని వెళ్ళిపోతాడు. అది అవమానం. మరి ఏం చేద్దాం? ముందున్న వాళ్ళందరూ లాగేశారు ద్రాక్షరసం మొత్తాన్ని. బాణలన్నీ ఖాళీ అయిపోయినాయి. 6 రాతి బాణలో ఊడ్చేశారు మొత్తం. ఇక వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. అసలోడు ఇంకా రాలేదు. మరి ద్రాక్షరసం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి ఏంటని తర్జన భర్జన పడుతుంటే మరియ బంధువురాలు కదా, ఏంటమ్మా ఏంటి అంటే, ద్రాక్షరసం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, విందు ప్రధాని ఇంకా రాలేదు, ఇంకా జనాలు ఉన్నారు అడుగుతున్నారు, ద్రాక్షరసం అయిపోయింది, ఇంతమంది వస్తారని ఊహించలేదు. ఏదో వాళ్ళ సోపాళ్ళు చెప్పారు. మరియమ్మ ఏం చేసిందంటే, ప్రభు గురించి కాస్త కూస్తా ఆమెకు తెలుసు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆయనకు చెబుతుంది. 3వ వచనం, ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా వెళ్ళింది. అయ్యా, వాళ్ళు పిచ్చోళ్ళు సరిగా సిద్ధపరచుకోలేదు, జనమేమో చాలామంది వచ్చారు, విందు ప్రధాని ఇంకా రాలేదు, వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయిందయ్యా, తర్జన భర్జన పడుతున్నారు, తొక్కేసలాడుతున్నారు అని చెప్పింది. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా చూడండి ఒకసారి, నాతో నీకేం పని, నా సమయం ఇంకా నువ్వు రాలేదా, నేను దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఆయన అన్న మాటలోని ఆంతర్యాన్ని పట్టుకుంది మరియమ్మ. చాలా జ్ఞానవంతురాలు ఆమె, తిక్కలది కాదు. మరియమ్మ తల్లి అయిన మరియా, యేసు తల్లి అయిన మరియమ్మ తల్లి. ఆమెకి పూజించకూడదులే కానీ ఘనపరచవచ్చు ఆమెని. ఎందుకంటే ఆమె ధన్యురాలు అని పిలువబడింది, దయాప్రాప్తురాలు అని పిలువబడింది. ఆమె
ఈ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. సమయం ఇంకా రాలేదు అంటే ఇక్కడేదో మొత్తానికి కార్యక్రమం ఉందని ఆమె పసిగట్టింది. సమయం ఇంకనూ రాలేదు అంటే మొత్తానికి ఇక్కడ ఒక కార్యాన్ని చేయబోతున్నాడు, దాని టైం కోసం ఎదురు చూస్తున్నాడు అని ఆలోచించి ఇద్దరు పరిచారకుల్ని పిలిచింది. అక్కడ పనిచేసేవాళ్ళు ఇద్దరిని పిలిచింది. ఎట్టండి, అదిగో ఆయన చూడండి, చూసారా? చూసామమ్మగారు. చూసారా? చూసామమ్మగారు. ఆయన మీకు ఏం చెప్తాడో అది చేయండి. ఆయన మీతో చెప్పునది చేయుడా. నేను నీ ఎగస్టాలు చేయొద్దు, ఆయన చెప్పంది చేయొద్దు, చెప్పింది చేయకుండా ఉండొద్దు. ఆయన మీతో చెప్పునది చేయుడి అంది. ఇక వాళ్ళు ఈమె మాట విన్నారు కదా, ఇక యేసు ప్రభు ఎటుపోతే అటు తిరుగుతున్నారు. ఇక వాళ్ళు ఆయనకి వెళ్ళే చూస్తున్నారు, ఎందుకంటే ఏం చెబుతాడో అని. కొంచెం సమయం అయిన తర్వాత ఆయనకి వెళ్ళి ఎవరు చూస్తున్నారు అబ్జర్వ్ చేశారు, వీళ్ళిద్దరు చూస్తున్నారు. ట్రెండ్ అన్నాడు, ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నారు కదా. వచ్చారు. ఆ రాతి బాణాల నిండా నీళ్లు నింపండి అన్నాడు. మొత్తం నీళ్లు నింపేసేయండి. అడ్డు చెప్పలా. సహజంగా ద్రాక్షరసపు బాణల్లో నీళ్లు నింపకూడదు, ఊరుకోరు. కానీ ఈయనేమో నీళ్ళు నింపండి అంటున్నాడు. వాళ్ళు ఏం మాట్లాడలా. మరేమో చెప్పిందిగా, ఆయన ఏం చెబుతాడో అదే చేయండి, ఆయన మీతో చెప్పునది చేయండి. రైట్. పోయి అంచుల మట్టుకు నింపారు. ఏదో సగం పోసి ఆగల, మళ్ళీ నీళ్లతో నింపండి అన్నాడు. అంచుల మట్టుకు నింపిరి అని రాసుంది. ఈలోపు విందు ప్రధాని ఆర్భాటంగా వచ్చాడు, హడావుడిగా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు కోలాహలం, జనసమూహం ఆయనతో పాటు ఉంటారుగా. హడావుడి, ఏంటి బాగున్నారా, జరుగుతుంది మొత్తం కోలాహలం అనుకుంటే, ఏదో వాడు సోపాడు వచ్చాడు, మొత్తానికి వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చున్నాడు. ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ద్రాక్షరసం ఇవ్వాలి ఆయనకి. వీళ్ళు రాతి బాణల్లో నీళ్లు నింపి ఇంక ప్రభుకి వెళ్ళి చూస్తున్నారు మళ్ళీ ఏం చెబుతాడు అని. ఈ లోపు అతను వచ్చి కూర్చున్నాడుగా. పాత్రను దానిలో ముంచి అది తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. నీళ్లు నింపటం అయితే నింపుతారు, కానీ అవి తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వటం అంటే అది సాహసంతో కూడిన వ్యవహారం. ఎందుకంటే నీళ్లు తీసుకెళ్ళి ఇస్తే అవమానపరిచినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. ఖచ్చితంగా అక్కడ అడ్డు చెప్పాలి వాళ్ళు, కానీ అడ్డు చెప్పలా. ఎందుకంటే మరియమ్మ మాటను గట్టిగా పట్టుకున్నారు వాళ్ళు. నిజంగా దైవజనులు చెప్పిన మాటలు విశ్వాసాలు అట్ట పట్టుకుంటే ఎంత బాగుండు. ఇటు ఎదులేకుండా దైవజనులు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని, ఆ మాటల్ని నిజంగా మనం పట్టుకుంటే ఎంత బాగుండు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన నీకెంతో మేలు, ఎంత మేలు అన్నాడు. కీలకమైన మాటలను వదిలేస్తాం, వదలకూడదండి. దేవుని మాటల్ని మనం వదలకూడదు, సీరియస్గా తీసుకోవాలి. కొద్ది గొప్ప పాటిస్తేనే ఇంత మేలు పొందుతున్నామే, ప్రతి మాటని మనం సీరియస్గా తీసుకొని జాగ్రత్త పడితే ఎంత మేలు. ఈరోజు మీలో చాలామంది మంచి నిర్ణయం చేశారు. నా యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది మీ పాపాలను కడిగేసుకోండి అనే చెప్పిన మాట విని ఈరోజు అనేక మంది బాప్తిస్మానికి వచ్చారు. చాలా సంతోషం. మొదటి మాటకు మీరు విధేయత చూపారు, ధన్యులు. ఇంకా తర్వాత దేవుడు నీకు చెప్పేటువంటి ప్రతి మాటని అలాగే తీవ్రంగా తీసుకొని నువ్వు జాగ్రత్త పడితేవా, నీకు ఇంకా ఎదురుండదు. యెహోషువతో అదే అన్నాడు దేవుడు, నీ దినములన్నిటా నీ ఎదుట ఎవ్వడం నిలవనేరకుండా నేను చేస్తా, అయితే ఒక్కటి, నా మాటలు నువ్వు జాగ్రత్తగా గైకోను అన్నాడు. నా మాటల్ని నువ్వు సీరియస్గా తీసుకో, తీవ్రంగా తీసుకో, వాటిని
నీ గుండెల్లో పెట్టుకో, నీ హృదయంలో పెట్టుకో, వాటిని అనుసరించు. ఆ మాటల్లోండి తప్పిపోకుండా ఆ మాటల్లో నడవడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. నీ ఎదుట ఏది నిలబడిద్దో నేను చూస్తా అంటాడు ఆయన. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దాన భూమిలో. అయితే ఎప్పుడు ఆయన మాటల్లో యెహోషువ ప్రయాణం చేసినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుతాయండి. అయితే ఆ వాగ్దానాల నెరవేర్పుకు ముందు మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మరియమ్మ చెప్పిన మాట పరిచారకులు యాజ్ ఇట్ ఈజ్గా చేసినట్టు ప్రతిదీ సీరియస్గా తీసుకొని నెరవేర్చినట్లు ప్రభు మనకు అందించేటువంటి మాటల్ని మనం తీవ్రంగా తీసుకోవాలి, సీరియస్గా. కొంతమంది టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు, వాళ్ళ బతుకులు కూడా టేక్ ఇట్ ఈజీగానే ఉంటాయి, తీవ్రంగా ఉండవు. కొంతమంది దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకుంటారు, జాగ్రత్త పడతారు, వారి జీవితాలు కూడా శుభప్రదంగా మారుతాయి. వాళ్ళు అనేక మందికి ఆశీర్వాద కారణంగా అయిపోతారు. అందుకే చెబుతున్నాను, బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం. మనల్ని సేవ్ చేయాలంటే మనకి వేరే మార్గం లేదు, దేవుడికి కూడా వేరే మార్గం లేదు. ఆయన ఏది చెబుతాడో అది చేయటమే. ప్రతి విషయంలో ఈ సంగతిని గురించి దేవుడు ఏం చెప్పాడు తన గ్రంథంలో, నేనేం చేస్తున్నా, దేవుడు చెప్పింది చేయాలి. ఇదిగో ఫలానా విషయంలో దేవుడు ఏం చెప్పాడు గ్రంథంలో, నేనేం చేస్తున్నా, అయ్యో నేను ఇలా చేయకూడదు, దేవుడు చెప్పింది చేయాలి అని. అట్లా ప్రతిదానికి మన నడతకి దేవుని వాక్యానికి సరిపోల్చుకుంటూ మనం అడుగులు వేయాలి. అది క్రైస్తవ జీవితం. ఆ తర్వాత చూడు, నువ్వు ఒకటి కాదు అనేకమైన అద్భుతాల్లో గుండా వెళ్తావు నువ్వు. ఇక దేవునికి మహిమ. కానీ చాలామంది దేవుని అద్భుతాలను ఆశిస్తారు, దేవుని మహిమను ఆశిస్తారు, దేవుని కార్యాలను ఆశిస్తారు, కానీ అవి పొందినట్లుగా దేవుడు చెప్పిన మాటల్ని ఖాతరు చేయరు, లక్ష్య పెట్టరు. దేవుని మాటలు ఎంత అవసరం అండి. చూడండి వాళ్ళు ఏం చేశారు. ద్రాక్షరసపు బాణల్లో నీళ్లు నింపండర్రా అంటే నింపేశారు. ఆ నీళ్లనే తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి అంటే, సార్ ఆయన అవమానం ఫీల్ అవుతాడు, తీసి మా ముఖాన కొడతాడని అడ్డప్రశ్నలు ఇలా. మరియ ఏమి చెప్పిందో ఆ మాటల్ని అక్షరాల నెరవేర్చి చూపించారు అక్కడ. ఒకవేళ వాళ్ళు ఏమాత్రం అడ్డు చెప్పినా అక్కడ మహిమ కార్యం జరిగేది కాదు. అడ్డు చెప్పలా, ప్రభు చెప్పాడు, చేశారు. తీసుకెళ్ళి ఆ నీళ్లు విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళి ఆయన చేతికి ఇచ్చారు. వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు నీళ్లే, వీళ్ళు బాణలో పోసినప్పుడు నీళ్లే, వీళ్ళు తీసుకెళ్ళేటప్పుడు నీళ్లే, విందు ప్రధాని చేతిలోకి పోయిందాకా నీళ్లే. ఆ విందు ప్రధాని చేతిలోకి తీసుకొని ఆయన వాటి వైపు చూసినప్పుడు అవి నీళ్లు కాదు, ద్రాక్షరసం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరి నిమిషంలో అద్భుతం చేసే దేవుడు ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేస్తాడు. అయ్యో అయిపోయిందని ఏం కంగారు పడాల్సిన అవసరంలా, నిన్ను దడ ఆయాసం పెంచుకోవాల్సిన అవసరం. అయిపోయింది అనుకుంటున్నా, లాస్ట్ మినిట్లో కూడా ఆయన కార్యం చేయగల సమర్థుడు. అవసరమైతే నీ కోసం కాలాన్నే స్తంభింపజేయగలిగిన ఘనుడు ఆయన. దేన్ని? కాలాన్నే స్తంభింపజేయగలిగిన సమర్థుడాయన. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులను ఆపేశాడు. ఐడియా ఉందా మీకు? హిజ్కియా ప్రార్థన ఆలకించి హిజ్కియాను స్వస్థపరిచేదానికి సూచనగా ఎండ గడియారం మళ్ళా మెట్లు ఎక్కుటకు ఆజ్ఞాపించాడు. చూసారా? మన కోసం ప్రకృతిని శాసించగలడు, సూర్యచంద్రులను శాసించగలడు, కాలాన్ని స్తంభింపజేయగలిగిన దమ్మున్నోడు మన దేవుడు. సామాన్యుడు కాదు, అసమాన ధీరుడు. హల్లెలూయా చెప్పు గట్టిగా. అవతలి చేతిలోకి వెళ్ళింది, తీసుకొని తాగాడు. తాగి అందరికి వెళ్ళి చూసి ఆ పెళ్లి కొడుకు ఎక్కడా అని అన్నాడు. పెళ్లి కొడుకు ఎక్కడా అన్నాడు. ఈ పెళ్ళింటోళ్ళు లేరి అన్నాడు. అందరూ వచ్చేసారు.
దగ్గర పిలిచి భుజం తట్టి, శబాష్, చాలా కార్యక్రమాలకి హాజరయ్యాను కానీ నువ్వు స్పెషల్. ఈరోజు తప్పు నాదే, ఆలస్యంగా వచ్చాను. నేను అనుకుంటూనే ఉన్నాను మీరు ఇబ్బంది పడతారు, ఎట్లా చేస్తారో పాపం అనుకుంటూ వచ్చాను. కానీ మీరు చాలా తెలివిగా ఉన్నారు. సహజంగా అందరూ ముందు మంచి ద్రాక్ష రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయుదురు. మీరైతే ఇది వరకు అంటే ఇప్పటిదాకా, ఇంతవరకు అంటే ఇప్పటిదాకా మంచి ద్రాక్ష రసాన్ని నా కోసం భద్రం చేశారు చూడు. బా, చాలా హ్యాపీగా ఉన్నాను నేను. గ్రేట్, బాగుంది. బాణల్ని నీళ్లతో నింపిన వాళ్ళకి తీసుకెళ్ళి ఆ నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి తెలుసు అవి నీళ్ళని. తాగినోడికి ఏమర్థమైంది? మధురమైన ద్రాక్షరసముగా మారిపోయింది. హల్లెలూయా. దేవుడు సమర్థుడు. నీళ్ళను అలాగూ చేయగలడు. ఉన్నదాన్ని లేనట్టు చేస్తాడు, లేని దాన్ని ఉన్నట్టు చేస్తాడు ఆయన. ఈ సూచక్రియ భూమి మీదే జరిగింది, మనుషుల కళ్ళ ముందే జరిగింది. ఇది సృష్టికర్తకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి పని. ద్రాక్షరసాన్ని నీళ్ళగా చేయగలడు, నీళ్ళని ద్రాక్షరసం అంతే. ప్రియులారా, ఈరోజు ఈ మాట ఎందుకు నేను చదివించానంటే, ఇక్కడ ఒక మాట రాస్తుంది బైబిల్లో. కానాలోని యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఇప్పుడు జరిగిన కథ చెప్పాను ఇప్పటిదాకా. అందులో ఒక పాఠం చెప్పాను. దేవుడు చెప్పే మాటలు సీరియస్గా తీసుకోండి, వాటిని విశ్వసించండి, తీవ్రంగా తీసుకోండి, నెరవేర్చండి, అప్పుడు అద్భుతాలు చూస్తారనే మాట చెప్పాను. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత చెప్తున్నాను. కొన్నిసార్లు మన జీవితంలో ఏర్పడేటువంటి కరువు, కొన్ని ఊహించని పరిస్థితులు మనం ఫేస్ చేస్తాం. కొన్నిసార్లు మన జీవితంలో ఎప్పుడు చేతి నిండా డబ్బు ఉండేది, కొన్నిసార్లు ఊహించని రీతిలో చేతులు ఖాళీ అయిపోతాయి. కొన్నిసార్లు 10 మందికి ఇచ్చే స్థితిలో ఉన్న మనం ఎవరు మనకి సాయం చేస్తారా అని ఎదురు చూసే పరిస్థితులు వస్తాయి. ఊహించినటువంటి పరిణామాలు, అనుకోని శ్రమలు. ఇక్కడ ఈ పెళ్లిలో కూడా ఈ ద్రాక్షారసపు కరువు ఏదైతే ఉందో, ఇది ఎందుకు వచ్చింది? వాళ్ళ అశ్రద్ధ వల్ల వచ్చిందా, లేకపోతే వాళ్ళ తెలివి తక్కువతనం వల్ల వచ్చిందా? అఫ్కోర్స్ తెలివి తక్కువతనం వల్ల కూడా కొన్నిసార్లు కరువులు ఏర్పడతాయి, అశ్రద్ధ వల్ల కూడా కొన్నిసార్లు కరువులు ఏర్పడతాయి, నిర్లక్ష్యం వల్ల కొన్నిసార్లు కరువులు ఏర్పడతాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే, కొన్నిసార్లు కొన్ని ప్రదేశాల్లో ఏర్పడేటువంటి కొరతలు, కొదువలు, లేములు దేవుని మహిమ కోసం ఏర్పడతాయట. అది నేను చెప్పాలా, అక్కడ గ్రంథంలో ఉంది. దేనికోసం ఏర్పడతాయి? దేవుని మహిమ కోసం కొన్నిసార్లు లేమిని మనకు అనుమతిస్తాడంట దేవుడు. మనం ప్రశ్నిస్తాం, దేవా ఏంది నాయన, నేను ఇంత భక్తి చేస్తున్నా, ఇంత నిజాయితీగా ఉన్నా, ఇంత నమ్మకంగా ఉన్నా, దరిద్రం ఏంది తండ్రి, నన్ను వదిలిపెట్టట్లేదు. నా ఆర్థిక పరిస్థితులు మెరుగు కావట్లేదు ఏంటి, ఎప్పుడు లేమి 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 నన్ను వెంటాడుతుంది ఏంటి తండ్రి, ఎందుకు నాయనా నాకు ఈ పరిస్థితి, ఏది చేసినా సఫలం కావలేకపోతున్నాను నేను. కొంతమంది సేవలో ఉండి అడుగుతూ ఉంటారు, తండ్రి చాలామందిని దీవించావుగా నాయన, నన్ను ఎందుకని ప్రభు ఆశీర్వదించలేదు, నేను కూడా 10 మందికి దీనులకు సహాయం చేయాలని ఆశ నాకు ఉంటుంది కదా, నాకెందుకు తండ్రి ఈ కొరత, ఈ కొదువ, ఈ దరిద్రత, ఈ లేమి నాకెందుకు తండ్రి అని కొంతమంది అడుగుతూ ఉంటారు దేవుణ్ణి, కన్నీళ్ళు మున్నీళ్ళు అవుతుంటారు. దానికి ఒక సమాధానం ఇక్కడ రాస్తుందండి. 2 కార్యాలు జరగాలట నీ లేమి వలన. నువ్వు కలిగి ఉన్న కొరత, కొదువ వలన, నీకేర్పడిన కరువు వలన 2 కార్యాలు జరగాలట. 1, దేవునికి మహిమ రావాలి. 2, కొంతమంది నీ జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి ఆయన విశ్వసించాలి. నీ జీవితంలో ఆ కార్యము జరుగునట్లు మొదట ఆయన నిన్ను ఖాళీ చేయాల్సి ఉంది. ఈ ఖాళీ చేసిన నేపథ్యంలోనే కొంతమంది కుయ్యో మొర్రో అని మొత్తుకుంటారు. ఎందుకంటే ఈ అనుభవాన్ని నేను ఫేస్ చేశాను.
నేను అనుభవించానండి, అందుకే చెబుతున్నాను. నేను తమ్ముళ్ళకి పొద్దున కూడా నాతో ఉన్న తమ్ముళ్ళకి చెప్పాను, నేను దేవుడు తన మహిమ నిమిత్తం కొన్ని కార్యాలు జరిగిస్తాడు. వాటిల్లో మన ఆర్థిక ఇబ్బంది కూడా ఒకటి ఉంటుంది. ప్రభువుని ఆశ్రయించినప్పుడు సర్వ సమృద్ధి రావాలి అని మనం ఎదురు చూస్తాం. నిజమే, ఆయన శ్రీమంతుడు, ఆయన ఇవ్వగల సమర్థుడు. ఇంకా చెప్పాలంటే మనల్ని ధనవంతులను చేయు నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయనని రాస్తుంది. తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులను చేయాలని ఆయన ఇష్టపడ్డాడు. ఇంకా చెప్పాలంటే రోమాపత్రిక 8వ అధ్యాయము మీరు చూసినట్లయితే 30వ వచనం నుంచి చూడండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. 32వ వచనం నుంచి చూడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక ఇట్లుండగా ఏమందుము. 31 నుంచి చూడు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఏం ప్రశ్నేస్తున్నాడండి, ఏం ప్రశ్నేస్తున్నాడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అనుగ్రహించడని ఎవడు చెప్పాడు నీతో? అరే, తన అద్వితీయ కుమారుణ్ణి, తనను ఆనందింపజేసినటువంటి గొప్ప కుమారుణ్ణి నీకోసం నా కోసం పెద్ద మనమేం పోటుగాళ్ళమనా, మొనగాళ్ళమనా, లేకపోతే మంచి పరిశుద్ధులమనా, లేకపోతే ఎందుకని మన కోసం ఆయన్ని బలి చేశాడు? మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన పాపముల నిమిత్తము చనిపోయాను. ఆయనను సిలువకు అప్పగించింది ఎవరు? పరలోకపు తండ్రి. ఎవరిని ప్రేమించి అప్పచెప్పాడు? మనల్ని ప్రేమించి అప్పచెప్పాడు. ఎవరిని అప్పచెప్పాడు? ఆయన ప్రేమించేటువంటి అద్వితీయ కుమారుణ్ణి మన నిమిత్తం అప్పగించాడు. దీన్ని బట్టి చూడండి, యేసయ్యను ఎక్కువ ప్రేమించాడా, మనల్ని ఎక్కువ ప్రేమించాడా? ఒక రకంగా చెప్పాలంటే యేసయ్య కంటే తండ్రి దగ్గర ఎక్కువ ప్రేమ మనమే పొందాం. మన కోటానే ఎక్కువ తండ్రి దగ్గర. మన పరలోక తండ్రి, మనల్ని ప్రేమించే తండ్రి, ఆయన దగ్గర ప్రేమ మనమే ఎక్కువ పొందామండి యేసయ్య కన్నా. ఎందుకంటే మన కోసం యేసుని బలికి అప్పగించేశాడు కదా. అంటాడు, తన జనితైక కుమారుని, అద్వితీయ కుమారునే మన కోసం ఇచ్చేశాడు కదా. అంత కుమారుణ్ణి ఇచ్చినవాడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు ఇవ్వడు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నీ లేమిని బట్టి, కొరతను బట్టి, కొదువును బట్టి, అప్పును బట్టి, ఆర్థిక ఇబ్బందిని బట్టి ఎందుకు సతమతం అవుతున్నావు? కొంచెము కాలము శ్రమ కలుగుతుంది, తప్పకుండా విడుదల దొరుకుతుంది. హల్లెలూయా. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల పాటలోనే సాగదు పయనం. మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల పాటలోని సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. దేవునికి మహిమ, దేవునికి మహిమ. చెప్పు గట్టిగా. దేవుడు నీకు నాకు మనకు అనుమతించినటువంటి ఆర్థిక మాంద్యమును బట్టి కించిత్తు కూడా బాధపడద్దు. ఈరోజు నీ దీనస్థితిని సమాజం చూస్తుంది, చూడని.
ఈరోజు నీ లేమిని, నీ అవమానాన్ని, నీ కొరతని, నీ కొదువని, నీ దరిద్రతను సమాజం చూసి నవ్వుతుంది. నవ్వని, చూడని. కొంతమంది అయ్యో పాపం అంటుంటే, కొంతమంది వీళ్ళకింతే జరగాలని ఎగతాళి చేస్తుంటే, రెండు నడవని 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 నడవని. నువ్వైతే ఆయన వైపు చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వే వైపు చూస్తావు? నువ్వైతే ఆయన వైపు చూడు. ఈ సన్నివేశాలు జరగాలి, అంతే. జరగని. నవ్వేవాళ్ళు నవ్వాలా? నవ్వని అండి. కొంతమంది నవ్వుతున్నారని వీళ్ళు ఏడుస్తుంటారు, వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారని వీళ్ళు ఏడుస్తుంటారు, వాళ్ళు నన్ను ఇట్లా కించపరుస్తున్నారని వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏడవద్దు, అస్సలు పట్టించుకోవద్దు, దాన్ని హృదయంలోకి తీసుకొని కృంగిపోవద్దు. వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారా లేదా నవ్వారని ఎవరి ద్వారా అయినా నీకు తెలిసిందా? సంతోషించు. దేవునికి స్తోత్రం. రైట్, వెరీ గుడ్, నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎందుకు? నీ ఎడల దేవుడు చేసే అద్భుతము ప్రజలు చూచినట్లు ముందు బాణలు ఏం కావాల్సి ఉంది? ఖాళీ కావాల్సి ఉంది. దేవునికి మహిమ. ఏం కావాలి ముందు? ఖాళీ. పూర్తిగా ఖాళీ, ఏం లేదు ఇక. కొంతమంది పరిస్థితి అంతే ఉంది. ఏముందన్న ఏం లేదు, మొత్తం ఖాళీ. టోటల్ లైఫే కొలాప్స్, జీవితమే ఖాళీ అయిపోయింది. ఆర్థిక స్థితే కాదన్నా, అన్ని విషయాల్లో ఖాళీ అయిపోయాను. డోంట్ వరీ, అన్ని విషయములలో నీవు నింపబడినట్లు దేవుడు నిన్ను ఖాళీ చేయని. నీ ఆర్థిక స్థితే కాదండి, ఆర్థిక స్థితిని ఆశీర్వదించడానికి ఆర్థికంగా ఖాళీ అయిపోద్ది. అలాగే వ్యక్తిగతంగా నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరమైన పాత్రగా నిన్ను చేయడానికి దేవుడు నిన్ను కూడా ఖాళీ చేస్తాడు. వట్టి పాత్రగా అయిపోయేటట్టు అనుమతిస్తాడండి. నీ జ్ఞానం, నీ తెలివితేటలో, నీ పాండిత్యం, నీ పనితనం, టోటల్ అన్నీ ఏది ఉపయోగించినా బుస్సే. చివరికి అన్నీ ఒకప్పుడు నీ తెలివితేటలు, నీ జ్ఞానం, నీ పాండిత్యం, నీ మేధస్సు అన్నిటిని చూసుకొని మనం కాస్త పర్లేదని కాలర్ ఎగరేసిన నీకు నీ తెలివితేటలు చూసి నీకే సిగ్గొచ్చేటట్టు చేస్తాడు. చివరికి అన్ని విషయాలు విరిగిపోయేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు నీ లైఫ్లో. ఇది నిజం. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి, ఆయన రెక్కల కిందికి వచ్చావు, ఆయన చేత ఏర్పరచబడ్డావు, ఆయన ద్వారా విమోచించబడ్డావు. నీ మీద బోల్డ్ అంత ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది, బోల్డ్ అంత ఉద్దేశాలు ఉన్నాయి నీ విషయంలో. కన్ఫర్మ్. మరి అవన్నీ నెరవేరాలంటే నీ శక్తితో కాదు, ఆయన శక్తితో కావాలి. నీ శక్తి ఖాళీ కాకుండా ఆయన శక్తితో నువ్వు నింపబడలేవు. మోషేని చూడండి, ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడంట. ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాట్లాడుట యందు నేర్పరితనం కలిగి ఉన్నాడట. అన్నిట్లో పనోడు. 40 ఏళ్ళు. అప్పట్లో 40 ఏళ్ళు అంటే పూర్తి యంగ్స్టర్ అన్నమాట. మనిషి మామూలుగా లేడు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు అన్నమాట. అయితే అదంతా మోషే స్వంత శక్తి, సొంత జ్ఞానం, ఐగుప్తు జ్ఞానం. మోషే నింపుకున్నది ఏ జ్ఞానం అండి? ఫస్ట్ ఐగుప్తు జ్ఞానం. ఐగుప్తు దేంతో పోల్చబడింది? లోకంతో పోల్చబడింది. మనలో నిండి ఉన్న లోక జ్ఞానం రాతి బాణలు ఖాళీ అయినట్టు ఖాళీ అయిపోవాలి. అర్థమైందా? అది ఖాళీ అయితేనే మనలో దైవ జ్ఞానం నింపబడేది, పైనుండి వచ్చే జ్ఞానం నింపబడేది. ఎప్పుడు? మనలో ఉన్న ఐగుప్తు జ్ఞానం ఖాళీ అయిపోయినప్పుడు. చూడండి, మోషే 40 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఐగుప్తీయుల సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన వాడై మాట్లాడుట యందు మంచి నేర్పరట. మరి ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకొని రావటానికి అది పనికొచ్చిందా? ఆ విద్యలు, ఆ జ్ఞానం, ఆ పనితనం కొంప ముంచింది. ఏం చేసిందో తెలుసా? ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుడిని కొడతంటే పొయ్యి వాడిని చంపి ఇసుకలో బూడ్చిపెట్టాడు. అంటే ఏ పంథాన్ని ఎంచుకున్నాడు?
ఒక్కొక్కరిని చంపడానికి ఎంచుకున్నాడు. అంత పెద్ద ఐగుప్తు సామ్రాజ్యాన్ని, అంత పెద్ద ఐగుప్తు అప్పట్లో టాప్ 1లో ఉంది అది. మరి ఒక్కొక్కడిని అంటే ఇప్పుడు వాళ్ళందరినీ బయటకు తీసుకొని రావాలంటే ఎంతమందిని చంపాలి ఈ పోటుగాడు? ఒక్కసారి ఊహించండి, ఎంతమందిని చంపగలడు? కష్టం. హాస్యం ఏంటంటే ఒకరిని చంపాడు, విషయం బయటికి పొక్కింది, ఇక మోషేని చంపడానికి వాళ్ళు రెడీ అయ్యారు. సో ఇది మోషే జ్ఞానం, ఐగుప్తులో సంపాదించిన మోషే జ్ఞానం అది. మరి ఆ జ్ఞానం ఎట్ట పనికి వచ్చిందండి? దేవుడు ఆలోచించాడు, రైట్, మోషే మంచి కసుబుసులు ఆడుతున్నాడు కుర్రోడు, పోటు పొడుస్తాను, వీళ్ళందరినీ బయటికి తీసుకెళ్తానని ఆవేశపడుతున్నాడు. అర్జెంటుగా మోషేని ఇక్కడి నుంచి పక్కగా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఏం చేయాలి? ఈ 40 సంవత్సరాలు ఐగుప్తు జ్ఞానంతో నింపుకున్నటువంటి మోషేని పక్కకు తీసుకెళ్ళి ఐగుప్తు జ్ఞానం మొత్తాన్ని ఖాళీ చెయ్యాలి. స్తోత్రం, చెప్పు గట్టిగా. మనలో కూడా మనం క్రీస్తులోకి రాక మునుపు బాగా లోకపు చెత్తతో నింపుకొని ఉంటాం తలకాయల్ని. అదే ఐగుప్తు జ్ఞానం అంటే లోక జ్ఞానం. ఆ లోక జ్ఞానంతో మనం బాగుపడటం కాదు, పెందలాడు ఒక దారి అయిపోతాం. ఇప్పుడు మనం బాగుపడాలన్నా, 10 మందిని బాగు చేయాలన్నా మనకి లోక జ్ఞానం పనికిరాదు, దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం కావాలంటే ఏం, మనలో ఉన్న లోక జ్ఞానం ఏం కావాలి? ఖాళీ అయిపోవాలి. 40 ఏళ్ళు మోషే పొందిన ఐగుప్తు జ్ఞానాన్ని వెళ్ళగొట్టడానికి మిద్యాను దేశంలో 40 ఏళ్ళు పట్టింది దేవుడికి. క్లియర్గా ఉంది చూడండి సంఖ్య. 40 ఏళ్ళు మోషే తలకాయలో ఎక్కినటువంటి ఐగుప్తు చెత్త అంతా వెళ్ళగొట్టడానికి మిద్యాను తీసుకెళ్ళి అక్కడ 40 ఏళ్ళు ఉంచాడు. మొత్తం 80 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 80 ఏళ్ళకి మొత్తం ఖాళీ అయిపోయాడు. అంతకుముందేమో దేవుడు పిలవకముందే వచ్చి ఇశ్రాయేలును రక్షించడానికి ట్రై చేశాడు. అంతకుముందు దేవుడు పిలవకముందే దూకాడు రంగంలోకి, అవునా? ఇప్పుడేమో అయ్యా దా నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలి, ఐగుప్తుకి వెళ్ళి వాళ్ళని రక్షించాలి రా అంటే పిలిస్తే కూడా రానంటున్నాడు. ఒకటికి 4 సార్లు అడ్డం చెబుతాడు, ప్రభువా నేను పనికిరాను తండ్రి అంటాడు. నాకు కూడా తెలుసా సంగతి, నేను నా శక్తిని ఇస్తలేదా అంటాడు. ప్రభువా నేను నోటి మాంద్యం గలవాడిని తండ్రి, నరుడికి నోరిచ్చింది ఎవరు? నేనే. నీకెందుకు? నీ అన్న ఆయన అహరోను లేడా? అహరోని నీకు తోడుగా ఇస్తాను, నీకు మాట్లాడాల్సింది ఆయన చెప్పు. ఆయన చెబుతాడు, రా అంటాడు. నన్ను దేవుడు పంపాడంటే ఆ దేవుడు ఎవరని అడుగుతారు, ప్రభువా నీ పేరేంది? నా పేరా? ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అనువాడనే ఉన్నానని చెప్పు. ఇదంతా ఎందుకు ప్రభువా? నువ్వు పంపదలిచిన వాడే పంపు. ఓయ్ నేను పిచ్చి పిచ్చిగుందా? ఎన్నిసార్లు అడ్డు చెబుతావు? నడో అని కోపగించుకుంటే అప్పుడు గదిలాడు. ఒకప్పుడు పిలవకుండానే వచ్చి యుద్ధానికి దిగిన మోషే ఇప్పుడు పిలిచినా కూడా నా వల్ల కాదంటున్నాడంటే ఎలా తయారైపోయాడు చూడండి. ఖాళీ ఖాళీ. నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. నిన్ను రక్షించగోరిన తండ్రికి నీ హృదయం ఇవ్వాలి. నిన్ను హెచ్చించగోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి. నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే, నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. నిన్ను హెచ్చించగోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి. నిన్ను రక్షించగోరిన తండ్రికి. ఎట్లా? నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే. వట్టి పాత్ర అంటే ఏంటి? ఖాళీ పాత్ర. దేవుని మహిమాయుతమైన కార్యం నీ ఎడల, నా ఎడల, మన ఎడల జరగాలంటే ముందు మనల్ని ఖాళీ చేసుకుంటాడు దేవుడు. ఎందుకంటే మనం లోకపు చెత్తతో నింపుకొని ఉంటే అందులో దేవుడు తన మహిమను నింపలేడు. అదంతా ఖాళీ చేయాలి. అందుకే మన తెలివితేటలు ఎంత తెలివితేటలో, మనం ఎంత సోదోళ్ళమో, మనం ఎంత మందారాలమో అర్థమైందా? జపా అంటే మందారం,
మనమంతా చెప్పాలో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన. అర్థమయ్యేటట్టు చేస్తాడండి, మన చేత అనిపిస్తాడు. ప్రభువా ఏదో అనుకున్నాను కానీ ఏం లేదేడా అని మన నోటితో మనమే అనేటట్టు చేస్తాడు. ఆ తర్వాత నింపుతాడు ఆయన తన మహిమతో. ఎందుకు అంటే నంబర్ 1 దేవునికి మహిమ రావాలి. నంబర్ 2 నీ ఎడల దేవుడు జరిగించిన కార్యాన్ని చూసి అనేకులు విశ్వసించాలి. ఈ 2 కార్యాలు జరగాలంటే దేవుడు నిన్ను నన్ను మనల్ని ముందు ఖాళీ చేయాలి. ఎంత ఖాళీ అయిపోతామో అంత నింపుకుంటాడు ఆయన మహిమని. అంతే. అవునండి. ఆయిల్ అన్నిటిలోకి ఖరీదు గల ఆయిల్ ఏది? ఆయిల్స్ అన్నిటిలోకి ఖరీదు గల ఆయిల్ అండి ఆలివ్ ఆయిలా? ఖరీదు గల ఆయిల్. ఖరీదు ఎక్కువేనా? సరే ఆలివ్ ఆయిలే అనుకుందామండి. దీని నిండా ఈ నీళ్లుండి కొంచెం ఖాళీ ఉండి ఇందులో ఆలివ్ ఆయిల్ పోస్తే ఇందులో ఈ కొంచెం భాగమేగా అది పట్టేది. ఇదే ఇంకా నీళ్లు పోయి ఇదిగో ఇంత మాత్రం ఖాళీ ఉంటే ఈ కొంచెమే కదా మనం ఆలివ్ ఆయిల్ పోస్తే నిండేది అంతవరకే కదా. అంతేనా? ఇంకేమన్నా ఎక్కువ ఉంటుందా? పట్టిద్దా? ఇది మొత్తం ఆలివ్ ఆయిల్తో నింపాలంటే చాలామంది ఇలా నింపుకొని చెత్త అంతటి నింపుకొని ఇట్టొచ్చి దేవుని ముందుకు ప్రభువా కొమ్మరించు నాయన, దిమ్మరించు, నింపు నాయన, నింపు అంటుంటారు. స్తోత్రం. ఆయన అంటాడు ఆడ ఖాళీ ఏదిరా, ఆడ ఖాళీ ఏది? పనికి మళ్ళీ చెత్తతో ఫుల్గా నింపుకొని కొద్ది గొప్ప ఖాళీ పెట్టి నింపు తండ్రి, నిలువెల్లా నింపు తండ్రి, ఖాళీ ఆడుందిరా అంటాడు. ఒకవేళ నిలువెల్లా నింపాలంటే ముందు ఏం జరగాలండి? ఇదిగో మొత్తము ఖాళీ చేయబడాలి. మొత్తం ఖాళీ అయిపోయింది అనుకో, ఇక ఇలా రావాలా, అయిపోయింది తండ్రి, ఇక మన సొంత తెలివితేటలు లేవు, తెలివితేటలు, జ్ఞానం, ఇతరుల సలహాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఒట్టి పాత్రగా అయిపోయా తండ్రి, ఖాళీ పాత్రను అయిపోయాను తండ్రి. ఆర్థికంగానే కాదు, జ్ఞాన విషయంలో, జీవితం విషయంలో టోటల్ బ్రతుకంతా ఖాళీ అయిపోయింది దేవా, ఒట్టి పాత్రగా అయిపోయాను తండ్రి, నీకు స్తోత్రం అని నువ్వు దేవుని ముందుకు వస్తే అప్పుడు నింపుతాడు నిన్ను. ఇక మొత్తం ఆలివ్ ఆయిలే, ఇక మొత్తం దేవుని మహిమే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇప్పుడు మొత్తం దేవుని శక్తితో, దేవుని ప్రభావంతో, దేవుని జ్ఞానంతో నింపబడినట్లు మొట్టమొదట మనం కలిగి ఉన్నది ఏం కావాల్సి ఉంది? ఆ ఖాళీ చేసే ప్రక్రియ మనకు అర్థం కాదు. కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఒకప్పుడు బాగానే తెచ్చాగా తండ్రి, ఏంది నాయన నా బతికి ఎట్టయిపోతుంది, ఏం తండ్రి అసలు ఎందుకు చేస్తున్నావు నాయన, నువ్వు రచ్చిస్తావంటే మేము పగబట్టావా ఏంది నాయన, నన్నేంది ప్రభు ఇట్ట చేస్తున్నావు అని కూర్చొని మొత్తుకుంటూ ఉంటారు జనం. అది గొడవ. ఆయన అంటాడు, ఆయన ఏం మాట్లాడు, ముందు ఆయన ఖాళీ చేసే పనిలో ఉంటాడు. ఈ ఖాళీ చేస్తుంటే కుయ్యో మర్రో ఎందుకు చేశాడు ఖాళీ? ఏం ఆశించి చేశాడు అంటే నిన్ను ఆయన తన మహిమతో నింపాలనుకున్నాడు, నిన్ను మహిమపరచాలనుకున్నాడు, నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు. నేనైతే నాయన ఏకాంతంగా పోయి చాలాసార్లు నాలాంటోడు ఒకడు బతికుంటాం అవసరం అంటావా? నాకై నేను పోతే నరకానికి పోతాను, ప్రాణం తీసుకుంటే ఆత్మహత్య ద్వారా నా ప్రాణం నువ్వు తీసుకోవచ్చు కదా దేవా అని ప్రార్థన చేశా. నన్ను చంపు నాయనా, నా ప్రాణం తీసుకో, నా వల్ల కాదు ఈ బాధలని ప్రార్థన చేశా. ఈరోజు ఏడుస్తూ మొత్తుకుంటూ గందరగోళం అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. బాధలు తట్టుకోలేక, అవమానాలు తట్టుకోలేక, ఇబ్బందులు పడలేక, ప్రాణం పోతేనన్నా బాగుండు దేవుడా అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. డోంట్ వరీ తమ్ముడు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, నిజమైన దేవుడిని నమ్ముకున్నావు సోదరి, భయపడవద్దు, కృంగిపోవద్దు.
ఏ అవమానం వస్తుంది, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు నాకు చాలా అవమానంగా ఉంది అని నువ్వు అన్నావు అనుకో, నీలో ఇంకా ఏముంది? అహం ఉంది. ఆ అహం అవమానాన్ని తట్టుకోలేకపోతుంది. అహం విరిగిపోయిందనుకో, అవమానం కూడా నీకు నొప్పి అనిపించదు. అర్థమైందో లేదో, మరి అర్థమైందో లేదో. ఏదైనా మనకి ఎదురయ్యే వాటికి మనం స్పందిస్తున్నాం చూడు, ఆ స్పందనలు మనలో ఏమున్నాయో మనకు బయలుపరుస్తాయి. అవతలి వాడు కించపరిచి మనల్ని మాట్లాడినప్పుడు మనకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా మనం ప్రశాంతంగా ముందుకు సాగామనుకో, మనలో అహం విరిగిపోయినట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పు, చెప్పు, ఇంకోసారి చెప్పు. అహం మనలో సజీవంగా ఉందనుకో, ఎవరు ఇంత మాట అన్నా సరే విలవిలలాడిపోతాం. కూడు తినం, నీళ్లు తాగం. ఏమైందంటే ఫలానోడు ఇలా అన్నాడు, ఫలానోడు ఇలా అన్నాడు. ఎవరి నాయన వాడి సౌండ్ చూడు ఎట్ట కొడుతుంది ఇక్కడికి. దేవునికి స్తోత్రం. పిల్లలు బెస్ట్ స్పీకర్లు అండి. ఎక్కడో చాగాం, వాడు నన్ను ఇలా అన్నాడు, వాడు నన్ను ఇలా అన్నాడు, నన్ను అంటాడా, నన్ను అంటాడు అంటే ఏముంది ఇక్కడ? ఏముంది? యా, అది విరిగిపోయినోడు పట్టించుకుంటాడా? దావీదుని తిడుతున్నాడు షిమి. ఛీ, దుర్మార్గుడా, దుర్మార్గుడా, తగిన శాస్తి జరిగింది నీకు. సౌలు రాజుకు నువ్వు చేసిన దుర్మార్గానికి నీకు న్యాయం జరిగింది. ఎవరికి దుర్మార్గం చేశారు? సౌలు దావీదుకు దుర్మార్గం చేశాడా, దావీదు సౌలుకు దుర్మార్గం చేశాడా? నిజం మనకు తెలుసు, చెప్పండి. సౌలే దావీదుకి ఇస్తానన్న వాగ్దానాలు ఇవ్వకుండా దుర్మార్గం చేశాడు. కానీ ఈడొచ్చి అంటాడు, దావీదు కష్టాలు రావటం చూసి ఎవరు? ఈ షిమీగాడు. ఇట్లాంటి షిమీలు ఉంటారు మనకు కూడా. హలో, ఇట్లాంటి షిమీలు ఉంటారు మనకి. మనం బాగున్నప్పుడు మేము గుటకలు మింగుతూ ఉంటారు. మనం బాధల్లోకి వచ్చామనుకో అప్పుడు వేస్తారు కాట్లు. మనం ఇబ్బందుల పాలవుతాం చూడు, అప్పుడు వేస్తుంటారు కాట్లు. అర్థమైందా? దావీదు అహంకారి కాదు, అహం విరిగినోడు దావీదు. ఛీ పో అని దావీదు మీద రాళ్ళు రువి దుమ్మెత్తిపోసి శాపాలు పెట్టి తిడతంటే యోవాబు, అబీషై ఇద్దరు దావీదు దగ్గరికి పోయి, రాజువైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడైన షిమిగాడు అనేసి మాట్లాడంటే, నువ్వు పడటానికి నీకు మనసు ఉందేవి కానీ మా వల్ల కావట్లా, నువ్వు అనో చేరబోయి వాడి తల తీసి నీ కాళ్ళ దగ్గర పెడతాం. వెంటనే దావీదు ఏమన్నాడు? ఇందాకటి నుంచి అదే చూస్తున్నాను రా, ఎవడు స్పందించట్లేదేందని. ఇప్పుడు స్పందించారు, ఇంకా నన్ను అడుగుతారేంట్రా? పోయి వాడిని చిక్కించుకొని కొట్టేనాడు తల అన్లా. సెరూయా కుమారులారా, నా సోదరి సంతానమా, నాతో మీకెందుకు, వానితో మీకెందుకురా? వానిని శపింపనీయుడి, వాడిని అననీయండ్రా, వాడిని అవమానపరచనీయండ్రా. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవు ఇవ్వని ఎడలా నన్ను శపించి వాడు బతుకుతాడ్రా? నా దేవుడు బతకనిస్తాడ్రా వాడిని? ఈరోజు వాడు అన్నేసి మాటలంటే నా దేవుడు మౌనంగా ఉన్నాడంటే తప్పు వాడిది కాదు, ఆయనది కాదురా. నేను మంచోడిని కాదు, నేను దుర్మార్గునిరా, నేను పాపిని, నాకు ఇది న్యాయమే. ఎందుకంటే నేను ఆయన గాయపరిచా, ఆయనకి నచ్చని పని చేశాను. నేను ఒక నిరపరాధిని చంపి, ఒక నిరపరాధి హత్యా నేరాన్ని మూటగట్టుకున్న దుర్మార్గుండ్రా నేను. వాక్యం తెలియనోడిని కాదు, ధర్మశాస్త్రం ఎరగనోడిని కాదు. నాకు వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. దీవారాత్రాలు చదివినోడిని చదవండర్రా అని మీలాంటి వాళ్ళకి బోధించినోడిని. కానీ నేను ఇలాంటి కార్యం చేశాను. ఒక నిరపరాధి రక్తాన్ని మూటగట్టుకున్నాను రా నేను. దావీదు హృదయ బాధ అది. నాకు దేవుడు తగిన శాస్త్ర చేశాడు రా, నాకు ఇది న్యాయమే. తిట్టునియండ్రా, తిట్టునియండ్రా, శపించనియండ్రా. దేవుడు సెలవియ్యకుండా ఎవడ్రా నన్నని బతికేది? ఒక రాత్రి తెల్లవారేసరికి తెచ్చాడు కదరా నాబాలు.
నేను దావీదుకు సాయం చేయనట్లు దావీదు ఎవడు అన్నందుకు చచ్చిపోయాడు కదరా. ఒక్కరోజు రాత్రి తెల్లవారేసరికి మొత్తాడు కదరా నా దేవుడు నన్ను ఎవడు అన్నందుకు. మరి వీడు ఇన్నేసి మాట్లాడంటే బతికున్నాడంటే కారణం ఆయనే సెలవిచ్చాడు రా దావీదును శపించమని. ఎందుకు? దావీదు మంచోడు కాదు. ఒరే మీ రాజు మంచోడు కాదురా, మీ రాజు మంచోడు కాదు, తిట్టని అంటరా. అహం విరిగిపోయింది. ఇప్పుడు ఆ అవమానాలు ఆ దూషణలు కూడా దావీదుని గాయపరచట్లేదు కదా, అది న్యాయమే అనిపిస్తున్నాయి. చివర్లో అంటాడు, వాడు తిడతా ఉంటే, వాడు అట్ట శాపాలు పెడతా ఉంటే నా మీద నా దేవుడికి కోపం పోయి మళ్ళా ప్రేమ పుట్టే ఛాన్స్ ఉందిరా, మళ్ళా దయగలిగే ఛాన్స్ ఉందిరా. వాడిని తిట్టనియండ్రా, వాళ్ళని అవమానపరచనియండ్రా. వాళ్ళు అవమానపరుస్తూ ఉంటే ఆయన బిడ్డనైన నన్ను, తన ప్రియమైన బిడ్డనైన నన్ను వాళ్ళు ఇట్లా దూషిస్తా, ద్వేషిస్తా, చండాలంగా మాట్లాడుతూ అవమానపరుస్తూ ఉంటే నా దేవుడికి ఒకవేళ నా మీద కనికరం వస్తే ఏం జరిగిందో తెలుసా? మళ్ళా తీసుకెళ్ళి నన్ను సింహాసనం ఎక్కిస్తాడ్రా. నేను తిరిగి సింహాసనం ఎక్కునట్లు వారిని తిట్టనియండి, తిట్టే వాళ్ళని తిట్టనియండి, ప్రచారం చేసుకునే వాళ్ళని చేసుకొనియండి, దూషించే వాళ్ళని దూషించనియండి. నాకేమి ఇబ్బంది లేదు, నాకేమి అహం నొచ్చుకోవట్లా. నా అహం విరిగిపోయింది. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. మీరెందుకురా నాకు వచ్చే ధన్యత పోగొడతారు? వాడు ఫ్రీగా తిట్టి పెడుతుంటే నన్ను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? అవతలి వాడు ఒక మాట అన్నప్పుడు మనం గాయపడిపోతున్నామంటే మనలో అహం ఇంకా విరగలేదని అర్థం. అహం విరిగితే మనలో స్పందన ఉండదు. ఓకే దేవా, న్యాయమే, వాడు నన్ను తిట్టాడంటే న్యాయమే, అన్నాడంటే న్యాయమే, యోగ్యురాలనే అన్నీ అనుమతించి మనం ఖాళీ అయ్యామో లేదో చూసుకుంటాడు ఆయన. పక్క అన్నిటిని అనుమతించి ఖాళీ అయ్యామో లేదో చూసుకుంటాడు. అయిపోయిందిరా, అన్నీ విరిగిపోయినాయి, వీడికి మొత్తం ఖాళీ అయిపోయాడు అనుకుంటే అప్పుడు నింపుతాడు తన మహిమ, తన కార్యాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన ఎడల గొప్ప కార్యములు జరిగించి ఆయన మహిమ పొందినట్లు, మన దీన స్థితిని తిరిగి నార్మల్ స్థితికి దేవుడు తీసుకొచ్చినప్పుడు చూచిన వారు విశ్వసించినట్లు ఖాళీ చేయాలా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? మరి ఖాళీ చేస్తుంటే అల్లాడిపోతారే, సణుక్కొని కొనుక్కొని సావో బతుకో అనుకుంటారే, సావన్న రావట్లేదు అనుకుంటారే. వద్దు, ఖాళీ చేయనియండి దేవుడిని. దేవా నీ దాసురాలనయ్యా, నీ దాసుడినయ్యా, కానీ అయ్యా నీవు నేల మట్టుకు తగ్గించబడుటను జనం చూడాలి. తిరిగి నిన్ను దేవుడు ఆశీర్వదించి హెచ్చించినప్పుడు ఆ నవ్విన నోళ్ళు వెళ్ళబెట్టాలి. జరగాల లేదా? ఎంతమందికి నిరీక్షణ ఉంది? ఎంతమందిలో ఇంకా విశ్వాసం బతికుంది? ఇప్పుడు నిన్ను నేల మట్టుకు తగ్గించినోడు అక్కడే కూర్చోబెడతాడా, లేవనెత్తుతాడా? పంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎక్కడి నుండి? నేల నుండి దీనులను దరిద్రులను పైకెత్తువాడు, అక్కడి నుండి లేవనెత్తువాడు. అక్కడ కూర్చోబెట్టడు, ఖచ్చితంగా లేవనెత్తుతాడు, లేవనెత్తి స్థిరపరుస్తాడు. మనల్ని అలా దీనస్థితికి తీసుకెళ్ళకపోతే ఎందుకు అలా తీసుకొస్తాడో చెబుతాను. లోకపు చెత్తతో నిండి ఉన్నాం. నేను బ్లంట్ భాషలో వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. మిడిమాలం, నడమంత్రం అని ఉంటాయే, అవి బాగా నెత్తినండి ఎక్కువ ఉంటాయి తమ్ముడు. మనకు బాగా ఎక్కువ ఉంటాయి, నా క్షణానికి అంటుంటాయి. అవి మనకి ఈ అనుభవాలు చూపించకుండా అలాగ పైకెత్తేసాడు అనుకో, అమ్మో మన మిడివేలం దెబ్బకి ఎవడు తట్టుకోలేడు. ఇక మన నడమంత్రం దెబ్బకి అసలు ఎవడు తట్టుకోలేడు. అందుకనే మనల్ని ఆయన ఆశీర్వదించగోరినప్పుడు నేల మట్టుకు దించుతాడు, నేల మట్టుకు తగ్గిస్తాడు. ఇక నడమంత్రాలు, మిడిమేలు, అహాలు, అహంకారాలు,
కారాలన్నీ ఏంటి ఏం చేస్తాడు? అది దీన స్థితిని చూపించి అప్పుడు లేవనెత్తుతాడు. ఇక ఆ తర్వాత నీకు ఎంత సంపద అన్నా రాని, నిన్నెంతన్నా వాడుకొని, నిన్నెంతన్నా హెచ్చించని, నువ్వేమంటావు తెలుసా? ఇదంతా ఆయన కృప, ఇదంతా ఆయన కృప. మనుషులు వచ్చి నిన్ను పొగిడినా సరే స్వీకరించవు. నువ్వు వారు పిచ్చోళ్ళారా నన్ను పొగుడుతున్నారు, ఏముందిరా నా దగ్గర, నా బతుకు ఇది, ఈ స్థాయికి పోయినోడిని నేను, నన్ను మళ్ళా తీసుకొచ్చి ఇలా నిలబెట్టింది నా తండ్రి. అంతకుముందు దేవుడు నిన్ను విరగొట్టక ముందు నిన్ను జనం పొగుడుతుంటే ఈ మీసాలు ఇట్టు తిప్పుతుంటావు. ఏందనుకున్నాం మరి అంటుంటావు. ఇప్పుడు తెప్పవు. దేవుడు నిషాదించి మళ్ళీ లేవనెత్తాడు చూడు, అప్పుడు తెప్పవు. అప్పుడు జనం వచ్చి నువ్వు ఎంత అంటే నేను కాదు ప్రభు అంటుంటా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎంతమందికి అర్థమైంది సోదరులు? నిజంగా అర్థమైందా? సేవకులకైనా ఇదే పద్ధతి. అంటే నేను వచ్చిన రూట్లో వస్తున్నారు వాళ్ళు కూడా, సెగ తగులుతుంది వాళ్ళకి కూడా. తగులుతున్నప్పుడు అన్నా అంటున్నారు, అంతే ఉంటుంది. అన్నా అంతే ఉంటుంది. వచ్చా అదే దారిలో వచ్చా, వస్తున్నారుగా రండి, ఏం కాదు, ఏం కాదు, ఆయన ఉన్నాడు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. ఇంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, అన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, గ్రహించారు కదా? ఇప్పుడు చెప్పండి, మనకు వచ్చేటువంటి పరిస్థితులు ఇలా ఎందుకు వస్తాయి? ఆయన మహిమ కొరకు వస్తున్నాయి, మనల్ని ఖాళీ చేయడానికి వస్తున్నాయి, తన ప్రభావంతో మనల్ని నింపటానికి వస్తున్నాయి. అంతేకాదు, ఒకప్పుడు మన దీన స్థితిని చూసి అయ్యో పాపం అనుకున్నారు. చూసావు, ఎగతాళి చేసిన వాళ్ళు ఎగతాళి చేస్తే కొంతమంది అయినా జాలి పడ్డోళ్ళు ఉన్నారు. చూసి అయ్యో పాపం అనుకున్నోళ్ళు, వాళ్ళందరూ ప్రభు వైపు తిరుగుతారు. కానాలోని మొదటి సూచక క్రియ యేసు చేసి తన మహిమను బయలుపరిచినప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాసింది. కొంతమంది మహిమను చూడండి మారు మనసు పొందరు. చూపిస్తాడు, నీ జీవితాన్నే 10 మందికి ఒక సాక్ష్యంగా చూపిస్తాడు. తమ్ముడు చెల్లె, కృంగిపోవద్దు, నిరాశపడొద్దు, దిగజారిపోవద్దు. ఓదార్పు కోసం చెప్పట్లా, ఏదో మీ కన్నీళ్ళట తుడవటానికి చెప్పట్లా, ఉన్న సంగతి చెప్తున్నా, దేవుడు చెయ్యబోతున్న సంగతి చెప్తున్నా. నా హృదయంలో దేవుడు ఉంచిన వాక్కు చెప్తున్నా. నేను ఇక్కడ కూర్చున్న మీరే కదా, లైవ్లో వేలాది మంది ఉంటారు, తర్వాత వేలాది మంది చూస్తారు. ఎవరిని ఉద్దేశించి నా తండ్రి ఈ మాటలు మాట్లాడుతున్నాడో వారు ఖచ్చితంగా ఈ వాక్కును పొందుకుంటారు యేసు నామములో. హల్లెలూయా. మోషే ఖాళీ చేయబడకుండా దేవుని శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని పొందలేడు. ఐగుప్తు రాజు ఆహాన్ని దించి అంత పెద్ద ఇశ్రాయేలు జనాంగం మొత్తాన్ని బయటికి తీసుకొని రావాలంటే మోషే ఎక్కించుకున్న ఐగుప్తు జ్ఞానం చాలదు, అది లోక జ్ఞానం పనికి రాదు. ఐగుప్తు రాజుని శాసించాలంటే లోక జ్ఞానానికి మించిన దైవ జ్ఞానం కావాలి.
ఎందుకంటే ఐగుప్తు రాజు దగ్గర మోషేకి విద్య నేర్పిన గురువులు ఉన్నారు. ఒకవేళ మోషే వెళ్ళి తన ప్రతాపాలు అక్కడ చూపించడానికి ట్రై చేస్తే అంతకు మించిన ప్రతాపం కలిగిన గురువులు అక్కడ ఉన్నారు. అసలు మోషేకి చదువు నేర్పింది వాళ్ళేగా. వాళ్ళెట్ట బతకనిస్తారు మోషేని? అందుకని మోషేని పక్కగా తీసుకొచ్చి 40 ఏళ్ళు ఖాళీ చేసి దేవుడు తన శక్తితో, జ్ఞానంతో, మహిమతో నింపి ఐగుప్తుకు పంపిస్తే మోషే చేసిన కార్యాలు ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా కొన్ని చేసి ఫస్ట్ ఏమనుకున్నారు, మా దగ్గర నేర్చుకుని పోయి మా మీదే ప్రయోగిస్తున్నావే నువ్వు. మోషే కర్రల్ని పాముల్ని చేయటం, నీళ్ళని రక్తంగా మార్చటం, ఈ ముచ్చట్లన్నీ మాకు కూడా వచ్చు అని వాళ్ళు చేశారు. చివరికి ఐగుప్తు ధూళిని మోషే కొట్టినప్పుడు అది వారి శరీరంలో, వారి తలల మీద పేలైంది చూడు, పేలు. ఆ పని వాళ్ళు కూడా చేయటానికి ట్రై చేస్తే అది వారి వల్ల కాల. అప్పుడు అన్నారు, రాజా రాజా మోషేది మాంత్రిక విద్య, మాలాంటి విద్య అనుకున్నాం కానీ కాదు కాదు, మోషే పక్షాన దేవుడు ఉన్నాడు, మోషే పక్షాన కార్యము చేయుచున్నది దేవుని వ్రేలో. దేవుని వ్రేలు, దేవుని వ్రేలు అంటే అధికారము దేవునిది. ఇప్పటిదాకా మా దగ్గర నేర్చుకున్న విద్యలు ప్రదర్శిస్తున్నాడు అనుకున్నాం, అందుకే ఎదురు తిరిగాం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, మోషే కలిగి ఉన్నది మాలాంటి మాంత్రిక విద్య కాదు సుమా, సాక్షాత్తు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాయే మోషే పక్షాన ఉన్నాడు. అమ్మో, అది దేవుని వేలు. దానికి ఎదురెళ్ళావంటే అవుట్. అర్జెంటుగా వాళ్ళని పంపించేసాయి. ఎవరి వేలు కనపడితే దిగింది వాళ్ళకి నిష. దేవుని వేలు కనపడాలంటే మోషే తన కలిగి ఉన్నది ఏం కావాలి, అది రహస్యం. కాబట్టి టోటల్గా మీ అందరికీ క్లియర్గా అర్థమైందని నా నమ్మకం. ఇప్పుడు చెప్పండి, మనకు వచ్చిన ఆర్థిక దారిద్ర్యం కావచ్చు, మనకు ఎదురైనటువంటి అవమానకర పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ ఎందు నిమిత్తం? 2 కార్యాలు. నంబర్ 1 దేవుని మహిమ నిమిత్తం. నంబర్ 2 అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచున్నట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 2 కార్యాలు జరగటానికి ఇప్పుడు పెళ్లిలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఈ కార్యాలు జరిగినట్లు పెళ్లిలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఈ కరువు దేనికి వచ్చింది? సాలిగా లైన్లోకి వచ్చేసారు మీరు. అదే యోహాను సువార్త 9లో కూడా గ్రుడ్డివాడై పుట్టుటకు వీడు పాపం చేసినా వీడిని కన్నవారు పాపం చేశారా అంటే, వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు మహిమపరచుటకే వీడు గ్రుడ్డివాడుగా. అది ఇప్పుడు చెప్పండి, ఆర్థికంగా కానీ జ్ఞానపరంగా కానీ కరువు ఎందుకు అంటే దేవుని మహిమ కోసం, రైట్? ఇప్పుడు వీడికి అంధత్వం ఎందుకు వచ్చింది, గుడ్డితనం ఎందుకు వచ్చింది? అక్కడ కూడా యేసయ్య అదే చెప్తాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. యేసు, వీడైనను వీన్ని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎందుకు వచ్చింది? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి, ఇశ్రాయేలుకు తెలియాలి. దేవుడు ఏం చెప్తున్నాడో వాళ్ళకి అర్థం కావాలి. ఆ క్రియలు వీని యందు ప్రత్యక్షమవుతాయి అని, బాయ్ ఇట్రా అని దగ్గరకు పిలిచి ఉమ్మూసి బురద చేసి ఆ బురద వాని కళ్ళకు రాసి, పో వెళ్ళి సిలోయమను కోనేటికి వెళ్ళి అక్కడ కళ్ళు కడుక్కో, చూపు పొందుపోమన్నాడు. అతడు వెళ్ళి సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. దేవునికి స్తోత్రం. అతనికి ఎందుకు గుడ్డితనం వచ్చింది? ఆ బలహీనత ఎందుకు వచ్చింది? శరీర బలహీనత ఎందుకు వచ్చింది? కొంతమందికి ఇదో ప్రశ్న ఉంటుంది. మన కలిగే బలహీనతలన్నీ కేవలం మన నిర్లక్ష్యాన్ని బట్టో, లేకపోతే సాతాను శోధనను బట్టో, ఏదో మన పాపాన్ని బట్టో అనుకుంటాం. వాస్తవమే, పాపమును బట్టి శరీర బలహీనతలు కలుగుతాయి, సాతాను శోధనను బట్టి శరీర రుగ్మతలు కలుగుతాయి. ఎందుకంటే ఏబు పాపం ఏం పాపం చేశాడండి? కానీ ఏబు దేహం మొత్తబడింది. ఎవరు మొత్తారు? సాతాను. సో వాడి వల్ల కొన్ని
జరుగుతాయి. అలాగే మన పాపం వల్ల కొన్ని జరుగుతాయి. అదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో బేతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర 38 ఏళ్ళు జబ్బుతో పడున్నాడే, అతడు ఎందుకు పడున్నాడో యేసయ్య చెప్పాడు. ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండాన్నట్లు ఇకను పాపము. అది అంటే ఆల్రెడీ వాడు పొందిన బాధ దేన్ని బట్టి పొందాడు? పాపమును బట్టి ఆ జబ్బుకు గురయ్యాడు. పాపమును బట్టి రోగం వచ్చే అవకాశం ఉంది. సాతాను శోధనను బట్టి రోగం వచ్చే అవకాశం ఉంది. మూడవది, మనం గర్వించకుండా, హెచ్చించుకోకుండా, దీన మనస్కులమై తగ్గించుకోవటానికి కూడా రోగం వచ్చే అవకాశం, బలహీనత వచ్చే అవకాశం ఉంది. మొదటి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2 కొరింథీ 12:7 నుంచి చదివితే 2 కొరింథీ 12:7 నుంచి చదివితే అదేనా? మొదటి కొరిందా 2 కొరిందా? 2 కొరింథీ పత్రిక 12:7. మరేంది వాడు ఇంకొకటి వేసాడు ఏంది? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం. అది కదా 2 కొరింథీ 12:7. నాకు శరీరములో ఒక ముళ్ళు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. హెచ్చిపోకుండా, హెచ్చింపుకు పోకుండా, ఆ హెచ్చులనే మొరట భాషలో ఎచ్చులు అంటారన్నమాట. స్తోత్రం. నేను అలా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు కలిగిన ప్రత్యక్షతలను బట్టి నేను ఉప్పొంగకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నన్ను నలగగొట్టుటకై సాతాను యొక్క దూతగా ఉంచబడెను. సో కొన్నిసార్లు మనం గర్విష్ఠులం కాకుండాన్నట్లు మనకు కొన్ని బలహీనతలను దేవుడు అనుమతించే అవకాశం ఉంటుంది. అది తీసేయమని ప్రార్థన కూడా చేశాడంట పౌలు. 3 సార్లు చేశాడంట. అయినా ఆయన ఒప్పుకోలా. నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పి, నా కృప నీకు చాలు, ఇంక నోర్ము అన్నాడంట. సరేలే తండ్రి అని వదిలేశాడు. కొన్ని బలహీనతలు మనం గర్వహృదయం కాకుండాన్నట్లు హెచ్చిపోకుండా నిమిత్తం వస్తాయి మనకి. 3. 4వది, కొన్నిసార్లు కొన్ని బలహీనతలు దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబట్టానికి వస్తాయి. అర్థమైందా? కాబట్టి దేవుడు నీకు అనుమతించినటువంటి ఆ బలహీనతలు ఒకవేళ దేవుని క్రియలు నీ యందు బయలుపరచబట్టానికి అనుమతించబడ్డవేమో. కాదని ఎవరు చెప్పగలరు? ఏది ఏమైనా యేసు ఏం చేశాడు? దేవుని క్రియలు వాని యందు బయలుపరచబడినట్లు కార్యము చేశాడు. సో కరువెందుకు? ఆయన మహిమ నిమిత్తము. ఓకే, అంధత్వం ఎందుకు? కానరాని గుడ్డితనం ఎందుకు? దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుట కొరకే. కొన్నిసార్లు బలహీనతలు కూడా ఆయన క్రియలు లోకానికి అర్థం కావడానికి అనుమతిస్తాడు. చూడండి, కావాలంటే కొంతమంది విషయంలో, కొంతమందికి ఏమో బలహీనతల కోసం ప్రార్థన చేస్తే తగ్గదు, కొంతమంది కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ రిపోర్ట్లే మారిపోయినాయి. నాకు స్టార్టింగ్లో అర్థం కాల. ఎందుకు ప్రభా ఆ మనిషి కోసం ప్రార్థన చేశా, ఈ మనిషి కోసం ప్రార్థన చేశా, ఈ మనిషికి రిపోర్టే మారిపోయింది. ఆ మనిషికి ఎందుకని ప్రభా ఏమీ కదలలేదు అంటే ఈ మనిషికి ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేసి, ఆ మనిషి కోసం ప్రార్థన చేసేటప్పుడు కొంచెం విశ్వాసంలో బలహీనపడ్డానా, లేదే పూర్తి విశ్వాసంతోనే చేశానే. ఒకరికి స్వస్థత కలగకపోవట కారణం ఏంటని అడిగితే దానికి దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ కారణం తెలుసుకోవాలంటే ముందు ఇంకో కారణం తెలుసుకోవాలి. అసలు రోగములు ఎందుకు వస్తాయో ఆ కారణం తెలుసుకోరా అన్నాడు. అప్పుడు ఒక లిస్ట్ రాసుకున్నాను అన్నమాట. బైబిల్లో ఎవరెవరికి ఏ జబ్బు వచ్చింది, ఎందుకు వచ్చింది. పాపాన్ని బట్టి వచ్చింది, సాతాను శోధనగా వచ్చింది, హెచ్చిపోకుండా నిమిత్తం వచ్చింది, శాపంగా వచ్చింది. శాపంగా కూడా వచ్చింది కొన్నిసార్లు రోగం. ప్రభు బలలో అయోగ్యంగా చెయ్యి వేయటం వల్ల వచ్చింది.
మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం, ప్రభు శరీరమనియు ఆయన రక్తమనియు వివేచన లేకుండా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఎందుకు? అయోగ్యముగా ప్రభు బలను సమీపించుట వలన. ప్రభు బలను సమీపించేటప్పుడు యోగ్యముగా సమీపించటం అంటే మొట్టమొదట బాప్తిస్మం పొంది ఉండాలి. రెండవది, బల్లలో చేయి వేసేవాడు పాపాలను సమర్థించుకోవటం కాకుండా తప్పులను ఒప్పుకొని మారు మనసు పొంది సరిదిద్దుకొని బల్లను సమీపించాలి. అప్పుడు ఏ డేంజర్ ఉండదు. పాపాలను సమర్థించుకుంటూ అది ప్రభు శరీరమని రక్తమని భయం లేకుండా ఏదో మాత్ర వేసుకున్నట్టు నోట్ వేసుకొని నీళ్లు పోసుకున్నట్టు ప్రభు రక్తం తీసుకుంటే డేంజర్. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు రోగులు అవుతున్నారు, చాలామంది టపాకడుతున్నారని కూడా చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం. దానికి 2 యోగ్యతలు. మొట్టమొదటిది ఖచ్చితంగా బాప్తిస్మం పొంది ఉండాలి. కొంతమంది పిల్లలకి ఎత్తుంటారు, అబ్బాయి నోరు తెరువురా, నోరు తెరువయ్యా, పెబు శరీరం నోరు తెరువయ్యా. పిల్లలకి ఇవ్వకూడదు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వానికి ఇవ్వాలి. కొంతమందికి తెలియక ఇస్తూ ఉంటారు, తప్పు. యోగ్యత అంటే ముందు బాప్తిస్మం పొంది ఉండాలి. రెండవది, బల్లను సమీపించేటప్పుడు తన్ను తాను విమర్శించుకోవాలి. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము అంటుంది వాక్యం. అప్పుడు తప్పించుకుంటాం. దేవుని ముందుకు వచ్చి షో చేయకూడదు. ఈ కారణాన్ని బట్టి ఆ కారణాన్ని బట్టి కాదు, నేను పాపిని ప్రభువా, నిన్న శరీర సంబంధమైనటువంటి ఇచ్చను అణుచుకోలేకపోయినాను, దయచేసి నన్ను క్షమించు, నేను మరలా ప్రయత్నిస్తాను తండ్రి, గెలవటానికి నేను నిలబడతాను, నన్ను బలపరచయ్యా. నేను తెలిసి తెలియక పొరపాటున ఆ నోరు జారానోనో, ఆ కాలు జారానో, కన్ను జారానో, చేయి ఏది నీ పొరపాటు ఉందో యథార్థంగా దేవుని ముందుకు వచ్చి క్షమాపణ అడిగి ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలా. అవతల వాళ్ళ నేరస్తులను చేయకూడదు, తప్పులు అవతల వాళ్ళ మీద మోపడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రభువుకి స్తోత్రం. లేకపోతే ఈ కారణాన్ని బట్టి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త పడాలి, జాగరూకులమై ఉండాలి. వీటితో పాటు దేవుని కార్యాలు మన యందు మహిమపరచబడటానికి కూడా, క్రియలు వెల్లడి చేయడానికి కూడా కొన్నిసార్లు బలహీనతలను దేవుడు అనుమతిస్తాడండి. ఎంతమందికి అర్థమైంది? కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి తగ్గట్లేదు. కారణం ఏమిటని నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, అసలు రోగాలు రావడానికి కారణాలు ఏంటో చూడు, అప్పుడు నీకు క్లారిటీ వచ్చింది. అది ఇప్పుడు నేను చెప్పింది మీకు. సో రెండవది, మొదటిది కరువెందుకు? మహిమ కొరకు, అనేకులు విశ్వసించుట కొరకు. 2, కనరాని అంధత్వం ఎందుకు? కాపరాసమే చెబుతున్నా. ఎందుకు? దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుట కొరకు. నీకు దేవుడు ఏం కార్యం చేయబోతున్నాడో, నీ రిపోర్ట్ ఎలా మార్చబోతున్నాడో, నిన్ను ఏ విధంగా వాడుకోబోతున్నాడో నీకు తెలుసా? నేను అన్ని విషయాల్లో క్రమంగానే ఉన్నానయ్యా, మరి నాకెందుకు ఎలా వచ్చిందో అని నువ్వు అడుగుతున్నావు. దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను ఒక మహిమకరమైన సాక్షిగా ఆయన వాడుకోబోతున్నాడేమో. ఆ చెల్లిని అలానే వాడుకుంటున్నాడు. ప్రార్థనా విజయాలు మీరు చూశారు. బ్లెస్సింగ్ దేవుడు అలానే సాక్షిగా వాడుకుంటా ఉన్నాడు. క్యాన్సర్ కదా, ఆ పిల్ల క్యాన్సర్, అది మీ మధ్యలోనే కూర్చొని ఉంది. మీకు చూపించాను గతంలో. ఆ క్యాన్సర్ పాజిటివ్, ఈరోజు నెగిటివ్, నార్మల్ రిపోర్ట్. తను ఈరోజు ఆ సాక్ష్యం తీసుకొని చాలా ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తును ప్రకటిస్తా ఉంది. చేయొత్తు బ్లెస్సి, అది అమ్మాయి. మరి అది రిపోర్ట్ మారిపోయింది, మరి ఏం చేద్దాం? కొంతమందికి బలహీనత అలా కంటిన్యూ అవుతుండే, కొంతమందికి రిపోర్ట్ మారిపోయింది. ఆశ్చర్యం. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబట్టాన్ని కొంతమందికి దేవుడు స్వస్థత కార్యాన్ని జరిగిస్తాడు. 2, ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి రోగం? ఆయన క్రియలు. 2, మూడవది లాజరుకు వచ్చిన మరణం కూడా
కొన్ని మరణకరమైన ఆపదలు కూడా ప్రభు మహిమ కోసం వస్తాయట. అది లాజరు జీవితంలో కనపడిద్ది మనకి. మన సహోదరుడైన లాజరు నిద్రించను, మనం మేలుకొలప వెళ్ళుదాము రండి అని శిష్యులను అడుగుతాడు. అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. ఈరోజు యోహాను సువార్తలో నుంచి 2వ అధ్యాయంలో 1, 9వ అధ్యాయంలో 1, 11వ అధ్యాయంలో 1, 3 చూపించి మీకు చెప్పా. ఈజీ గుర్తుంటుందని చెబుతున్నాను నేను. 3వది ఏంటి? చనిపోయిన లాజరుని తిరిగి బ్రతికించుట. చూడండి, ఆ యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తూ అంటాడు, 42వ వచనం చదువు. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతును. గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. దేవునికి స్తోత్రం. ఈ మరణం ఎందుకు వచ్చిందట? ఈ మరణం ఎందుకు వచ్చిందట? లాజరు మరణం అది నిజంగా మరణం కోసం కాదు, దేవుని మహిమ నిమిత్తం వచ్చింది ఈ మరణం అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి, నీవు నన్ను పంపావని వీళ్ళు తెలుసుకోవాలి. చాలా వరకు సూచక్రియల్లో చాలా వరకు ప్రభువు చేసినవి ఆయన ఎవరో ప్రజలు గుర్తుపట్టున్నట్లు దేవుడు కొన్ని కార్యాలు జరిగించాడు. వాటిల్లో మరణాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు. అవసరమైతే చనిపోయిన వారిని తిరిగి బ్రతికించి కూడా తన మహిమను కనపరిచే శక్తివంతుడు నజరేయుడగు యేసు. ఎందుకంటే చాలామందిని నేను చూశానండి, చాలామంది జీవితాల్లో చూశాను. డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చేశారు, ఈ వ్యక్తి బ్రతకటం అసాధ్యమని. దాదాపు డెడ్లీ కండిషన్లో ఉన్న వాళ్ళని తిరిగి దేవుడు బ్రతికించి బాగు చేయటం చూశాను. 2006వ సంవత్సరంలో సేవ మొదలుపెట్టా. 2007వ సంవత్సరం జనవరి 1 తెల్లవారితే, అంటే 2006 డిసెంబర్ 31 తెల్లవారితే 2007 జనవరి 1 హోల్ నైట్ ప్రేయర్ పెట్టుకుంటాంగా, వాగ్దానాలు తీసుకుంటాంగా. ఆ కూటం పెట్టా. నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఒక ఆమెను తెచ్చి మందిరంలో పండుకోబెట్టారు. పరిచర్య అప్పుడే స్టార్ట్ అయింది. తమ్ముళ్ళు సేవకులు వినండి, పరిచర్య అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు చూసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆమె చనిపోయే పొజిషన్లో ఉంది. ఆమెను తీసుకొచ్చి పండుకోబెట్టారు మందిరంలో. కరెక్ట్గా 11:30, 12 ఇంకా కాసేపు ఉందనగా 11:15 ఆ ప్రాంతంలో ఆమె చచ్చిపోయింది. చుట్టూ జనం, మధ్యలో ఆమె. అన్ని జనుల మధ్య సేవ. మందిరంలో మనిషి చనిపోయిందంటే ఆ వార్త దావాలనే వ్యాపించిద్ది. ఏం చేయాలా? వచ్చి తమ్ముడు దగ్గరికి పోయి చూసి, లేదన్నా అయిపోయిందన్నాను. పాట పాడుతున్నాం, అందరు గ్యాదర్ అయ్యి పాటలు పాడుతున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళ మధ్య మృతదేహం ఉందంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం మాట్లాడలా. ఆమె చనిపోయింది కన్ఫామ్గా. అయితే సోదరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మనం ప్రార్థన చేద్దాం రండి అని అందరినీ మోకరింపజేసి, ఆ సంఘం అంతా కలిసి ఎంతమంది ఉంటారు అందులో? 70 మందో ఏమో ఉంటారండి, అంతే. 70 మంది ఏమో ఉంటారు. 70 మంది కూడా ఉండి లేనిగా ఉన్నారు. అందరి మధ్యలో ఉంది. ఇక మోకాళ్ళు వేసి, ఇప్పుడు నా ఫీలింగ్ ఏంది, సేవ మొదలుపెట్టి సంవత్సరం ఇట్లాంటి వార్తలు వెళ్ళినాయి అనుకో, ఇంకేం సేవ? ఆ మందిరంలోకి తెచ్చారంట, మనిషిని చచ్చిపోయిందంట అంటారుగా. నేనేం తెమ్మనలేదు, వాళ్ళు తెచ్చారు. ఏమని? హాస్పిటల్లో బతకదని చెప్పారు, చర్చి కన్నా తీసుకొస్తే సరిపోతే ఆడే పోయిద్దని వాళ్ళు. చూడు, ఇంట్లో పెట్టడానికి మా ఇల్లు అద్దిల్లు.
మందిరంలో పోతే దేవుడి దగ్గరికి పోతే ఇంటోళ్ళు గొడవ కూడా ఉండదని వాళ్ళు ఎవరు తెప్పలోళ్ళే. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఆమె పోయింది, సైగ చేశాడు, పోయిందండి. నేనేం చేయాలా? ఇక పాట రావట్లేదు నాకు. అప్పటిదాకా ఆనందంగా పాడినండి, సాక్ష్యం చండాలంగా పోయింది కదా, ఏమైంది, ఎట్లా అయింది అని. చాలా క్రొత్త కదా, ఇబ్బంది పడి. అందరూ మోకాళ్ళు వేయండి, ఆమె బ్రతుకున్నట్లు, ఆమె స్వస్థత పొందినట్లు ప్రార్థన చేద్దాం. అందరి చేత మోకాళ్ళు వేయించి విశ్వాసంతో ఒక పావు గంట 20 నిమిషాలు ఆపకుండా ప్రార్థన చేశాం. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు అనవసరం, ఆ మనిషి బతికింది. బతికింది. మరి సామాన్యమైన విషయమా? దేవుడి కృప. సజీవంగా బయటికి తీసుకొని పోబడింది ఆమె. మరి సామాన్యమైన కార్యాలు చూసామనుకున్నారని మేము. దేవుడికి స్తోత్రం. మళ్ళీ అట్లా చచ్చిపోయిన వాళ్ళందరినీ దేవుడు లేపుతున్నాడంటే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు ముందు మన దగ్గరికి. ఏరా జనాభా పెరిగి మేం చెప్తుంటే మీరు ఎంత చచ్చిన వాళ్ళు కూడా లేపుతారు. అందరికీ ఆ ఛాన్స్ ఇవ్వడు, కొందరికి 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 దేవుని మహిమ నిమిత్తము కొంతమందికి ఆ ఛాన్స్. అసలు ఎక్కడ ఉండటం బెస్టా, అక్కడ ఉండటం బెస్టా అండి? పోవటానికి మనకు మనసులాగి ఈ లోక ఆకర్షణలను బట్టి ఏడే ఉండాలి 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 అంటాం, కానీ అసలు ఆ మహిమను చూశారనుకో వద్దన్నా ఉండరేడా, వద్దన్నా ఉండరు, అడగపోకుండా ఉండమన్నా ఉండరేడా. అలాంటిది పరదైసు మహిమ. దేవుడు సృష్టించిన మట్టి లోకమే ఇంత ఇదిగా ఉంటే ఇక ఆ మహిమ ప్రపంచం ఎంత ఉంటుందో కదా. అందులోనికి పోయామనుకో, అందుకే మనం తీసుకెళ్తాం పరదైస్కి. పొరపాటున అందులో పోయామనుకో ఇక మొండికి పడితే రావు, ఇక మొండికి పడతాం, ప్రభా వద్దు ఎడ బాగుందని. అందుకే తీసుకెళ్ళాడు తొందరపడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని మహిమ నిమిత్తం కొన్నిసార్లు ఇలాంటి అనుమతిస్తాడు దేవుడు. అంటే విశ్వాస జీవితపు ప్రారంభంలో ఆ తొలి అడుగుల్లో దేవుడు చేసిన ఆ సూచక్రియ నన్ను ఎంతో అబ్బురపరిచింది. తర్వాత ఎలాగైతే ఆ మనిషి చనిపోయిందో ఆ మనిషి అలాగనే తిరిగి మొత్తం నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. చెక్ చేసిన మనిషి మళ్ళా పోయి చెక్ చేసి సైగ చేశాడు, ప్రార్థన చేయండి చేయండి ఈ మనిషి బ్రతుకుతుందని. ప్రార్థన ఇంకా ఎలుగెత్తి సైగ చేశాడు, స్టార్ట్ అయిందని, నాడి స్టార్ట్ అయింది, కొట్టుకుంటుందని, శ్వాస స్టార్ట్ అయిందని. బతికింది. దేవునికి మహిమ. ప్రియులారా, ఈ 3 సంగతులు గుర్తుపెట్టుకోండి. కరువు, అలాగే కఠినమైనటువంటి అంధత్వం, అలాగే ఊహించనటువంటి ఇప్పుడు చెప్పినటువంటివి కూడా, మరణములను కూడా దేవుడు తన మహిమ కొరకు వాడుకోగలడు. యాయిరు కూతుర్ని బ్రతికించి మయంపరచబడ్డాడు, లాజర్ని బ్రతికించి మయంపరచబడ్డాడు. ఇంకా కొంతమందిని, నాయను విధవరాలి కుమారుని బ్రతికించి తన మహిమను వ్యక్తపరిచాడు. చావు మీద కూడా తనకు అధికారం ఉన్నదని రుజువు చేశాడు. తాను కూడా చనిపోయి తిరిగి లేచి మరణమునకు భయపడవద్దని మనల్ని ధైర్యపరిచిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దేవా, నా జీవితంలో ఏది అనుమతించినా అది నీ మహిమకై వచ్చినట్లు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. దేన్ని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి సంగతిని గూర్చి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థనా విజ్ఞాపనలను సమర్పించండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది దేవుడు తన మహిమతో మనల్ని నింపునట్లు మనల్ని ఖాళీ చేసుకుంటాడు. ఆ ప్రక్రియలో కొన్ని అనుభవాలను మనకు దేవుడు అనుమతిస్తాడు. వాటిని బట్టి కలత చెందొద్దు. దేవుడు నిన్ను చెయ్యి విడవడుగాక విడవడు. ఓకేనా? దేవుని మహిమనే వెతుకు. ప్రభువా, ఏదైనా అనుమతించు నా జీవితంలో, కానీ అది నీ మహిమకు వచ్చేటట్టు చేయమని ప్రార్థించు. నీ క్రియలు ప్రజలకు ప్రత్యక్షమయ్యేటట్టు సహాయము చేయమని ప్రార్థించు. అన్య జనులలో నీ నామము మహిమపరచబడును గాక తండ్రి. ఏదన్నా అనుమతించు,
అదంతా తిరిగి నీ మహిమకే రావాలి ప్రభువా, నీవు మహిమపరచబడాలి. నా మహిమ కూడా వద్దయ్యా, నీ మహిమ వస్తే ఎంత ఇవ్వాలనాలి. అలాగూ ప్రార్థిద్దాం. రండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం. నాలో ఇంకా ఏ అహం ఉందో, ఏ స్వీయత ఉందో, ఏ స్వయం ఉందో దాని అంతటిని విరిచి ఖాళీ చేయి ప్రభువా, ఖాళీ చేయి ప్రభువా. నీ దాసుడు చెప్పింది నిజమే. నేను ఎంతో నడమంతరంగా మిడిమేళంగా ఉన్నాను, నేను ఎంతో అహంతో ఉన్నాను. అదంతా విరిగిపోయింది ఈనాడు. కేవలం నీ కృప తప్ప వేరే దిక్కు లేకుండా ఉన్నాను ప్రభువా, కరుణించు అయ్యా. మరణమును కూడా తప్పించుట యెహోవా వశమని రాయబడి ఉంది. రోగాన్ని స్వస్థపరచగలవు, మరణాన్ని తప్పించగలవు, కరువుని కూడా తొలగించి సమృద్ధిని ఇవ్వగలవు. ఇక దేనికి భయపడదు? నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం అంటే అందరం ప్రార్థన చేద్దాం. ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు. ఐగుప్తు జ్ఞానముతో నిండుకున్న మోషే ఒకవేళ ప్రజలను రక్షించడానికి వెళ్ళినట్లయితే అది అసంభవం అయ్యేది. ఐగుప్తు మంత్రగాళ్ల గలివిగాని జ్ఞానం, అభిషేకం నీ శక్తితో నింపబడిపోయాడు గనుకనే అగ్రరాజ్యాలు తల వంచి దాసోహం అన్నాయి ప్రభువా. అయ్యా, మాలో కూడా స్వయం ఉంటుంది నాయన. మా సొంత జ్ఞానం ఉంటుంది, సొంత తెలివి ఉంటుంది, అహం ఉంటుంది. అవి విరిచేయి ప్రభువా, విరిచేయి ప్రభువా, విరిచేయి ప్రభువా. అయ్యా, నాలో నేను ఖాళీ అయిపోవాలి, నాలో నువ్వు నివసించాలి ప్రభువా. ఎక్కడెక్కడ నాలో నాయన నీకు నచ్చని అహం పనిచేస్తుందో దాన్ని విరగొట్టు. ఎక్కడెక్కడ నాలో స్వయం పనిచేస్తుందో విరగొట్టు. నాలో ఎక్కడ లోక జ్ఞానం పనిచేస్తుందో దాన్ని విరగొట్టు. నాలో ఎక్కడ శరీర సంబంధమైన ఆలోచనలు పనిచేస్తున్నాయో వాటిని విర్రగొట్టు. దేవా, నా యందు శుద్ధ హృదయాన్ని కలిగించు ప్రభువా. దీన మనస్కునిగా నన్ను చెయ్యి, వినమ్రునిగా నన్ను చెయ్యి. ఖాళీ 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 చేసేసే బాణల్ని ఖాళీ చేసి నీళ్లతో నింపి మహిమను చూపించావు కదయ్యా. నీళ్లతో నింపి ద్రాక్షరసం చేశావు కదయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. నీ ప్రజలు మేమందరము కూడా నీ మహిమ కోసం కాచుకున్నాం దేవా. చాలా మంది కన్నీళ్లతో ఉన్నారు, అర్థం కాక. ఈరోజు స్పష్టంగా అర్థమైంది. నా తండ్రి ఆయన మహిమ కొరకు నన్ను సిద్ధపరచడానికే నా జీవితాన్ని ఇలా అనుమతించాడు. ఆయనకే స్తోత్రం. ఇక నేను కృంగిపోను, కలత చెందను, విస్మయం పొందను, వేదన పడను. సమస్తము సమకూర్చి నా మేలుకు జరిగించే నా తండ్రి నాకు తోడై ఉన్నాడనే ధైర్యం ప్రతి బిడ్డకు కలిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుడు అందించినటువంటి మాటలను బట్టి మీరు ధైర్యం తెచ్చుకొని దేవుని మహిమార్థమే నిలుస్తారని నేను నమ్ముతాను. అలాగే మీ సొంత తెలివి, సొంత జ్ఞానం, సొంత శక్తి మీద ఆధారపడకుండా దేవుని మీద, దేవుని జ్ఞానం మీద, దేవుని శక్తి మీద మీరు ఆధారపడతారని నమ్ముతాను. ఇంతవరకు మీలో పేరుకుపోయి ఉన్న అహం ఏదన్నా ఉంటే అది నీలో ఉంది అనడానికి ఎవడైనా నిన్ను అవమానపరిస్తే తట్టుకోలేవు. నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే లోపల సరుకు ఉందని అర్థం. ఏం సరుకు? అంత మాట పడలేకపోతున్నావు అంటే అహం ఇంకా బతికే ఉందని అర్థం. అది విరిగిపోయింది అనుకో, ఎవడు ఏ మాట అన్నా ప్రభుకి వెళ్ళి చూస్తాం. నీకే స్తోత్రం ప్రభు అని దావీదులాగా గుర్తు చేసుకో. అలా విరిగిపో, దేవుని ముందు నిన్ను నువ్వు సరిదిద్దుకో. దేవుడు ఒక నూతన అధ్యాయాన్ని తప్పకుండా నీ జీవితంలో ప్రారంభిస్తాడు. అది జరిగిన నాడు నిన్ను చూసి బాధపడ్డారు చూడు, అయ్యో పాపమని. వాళ్ళు దేవుడిని నమ్ముకుంటారు. నీ స్థితిని చూసి ఎగతాళిగా నవ్వారు చూడు, వాళ్ళు సిగ్గుతో తల దించుకుంటారు. జరిగిద్ది. ఇది ఎలా జరిగిద్ది? నాకేం దారి కనపట్టలేదని నువ్వు అనుకోవద్దు. దారి నీకు కనపడట్ల, దేవునికి అన్ని దారులు ఉన్నాయి. పరిస్థితి నీకు అర్థం కాదు, కానీ దేవునికి అన్నీ తెలుసు. నువ్వు ఏదేదో ఒక పెద్ద మహా అద్భుతం జరిగి గొలియాతు కూలిపోవాలని నువ్వు అనుకుంటావు.
దేవుడు అంటాడు చిన్న రాయిజాలు అంటాడు. దేవునికి స్తోత్రం. నీ ముందున్నటువంటి గొలియాతు లాంటి పెద్ద సమస్యల్ని కూలగొట్టడానికి ఏవో పెద్ద 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 ప్లాన్లు వేసుకొని ఉంటావు. అవన్నీ బుస్సే. చిన్న రాయిజాలు గొలియాతు బోర్ల పట్టడానికి. చిన్న కార్యాలు చేసి నీ పెద్ద సమస్యలు తీసేస్తాడు నా దేవుడు. చిన్న చిన్న కార్యాలు చేసి నీ పెద్ద పెద్ద మొండి సమస్యలు తీసేస్తాడయా నా దేవుడు. నాకు తెలుసు ఆ సంగతి, అనుభవించాను నేను. కాబట్టి దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకోండి, ఆయనకెళ్ళే చూడండి, దీనిలో ఆయన మీదే ఆధారపడండి. ఆయన బలమైన చేయి నిన్ను లేవనెత్తనియండి. కృప మనకు తోడై ఉండును గాక. ఇప్పుడు నాకు యేసు కావాలి, ఆయన రక్తంలో నేను కడిగేసుకోవాలి నా పాపాలన్నీ అని బాప్తిస్మానికి సిద్ధపడిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. రైట్, చేతులు ఎత్తిన వాళ్ళు పైకి లేచి నిలబడండి. ఎవరికి కావాలి దేవుడు? ఎవరికి కావాలి ప్రభు? ఎవరికి కావాలి యేసుతో జీవితం? త్వరగా లేచి నిలబడాలి. ఇదే టైం. దాటితే రేపు నీదో కాదో తెలియదు. రైట్, సిద్ధపడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసేయండి అన్న. ఆ ప్రక్క గుండా వచ్చే తల్లి అలే రాని. ఇంక ఇచ్చేద్దాం, అక్కడికి తీసుకెళ్తారు. వచ్చేసేయండి నన్ను. బాప్తిస్మానికి సిద్ధపడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసేయండి. నాకు యేసు కావాలి, యేసుతో జీవితం కావాలి అన్నోళ్ళు వచ్చేయాలి ముందుకి. నిలబడే ఉండండి నాన్న, వెళ్తురు కానీ అక్కడికి వెళ్ళిపోవాలి, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి మీరు. అందుకని నాన్న బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళు మాత్రమే వెళ్ళిపోండి. అటునుంచి కదా తీసుకెళ్ళేది, అటునుంచి తీసుకెళ్ళిపో. శ్రీను నువ్వు తీసుకెళ్ళు. ఆ సేవకుడు వెంట వెళ్ళండి నాయన, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. స్త్రీలు ఇటు నుంచి, ఇందులోంచి వెళ్ళొచ్చా? ఇందులోంచి వెళ్ళొచ్చు, ఆ రూమ్లోంచి వెళ్ళిపోవచ్చు. పదండి. స్త్రీలు ఇటు, జెంట్స్ అటు. మెల్లిగా మెల్లిగా. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకునే నీతో ఎవరు సరిరారు? ఏంద్రా రాగం దొరికిందా? నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకునే నీతో ఎవరు సరిరారు? విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకునే నీతో ఎవరు సరిరారు? దీనులను నానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. నువ్వు చేరదీయపోతే నా మనసే లేదయ్యా. నీవు లేకపోతే బ్రతుకే లేదయ్యా. నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. ఇంకా మీలో బాప్తిసం పొందవలసిన వారు త్వరగా ముందుకు రండి. ఉన్న వాళ్ళలో అందరూ బాప్తిసం పొందలేనా? చేతులు ఎత్తండి. రైట్, దేవునికి మహిమ.
ఒకసారి పైకి లేచి నిలబడదాం. చివరి ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ముగించుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడ పైకి లేచి నిలబడండి. చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిండు మనసుతో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మమ్మల్ని ధైర్యపరిచారు, ప్రోత్సహించారు, ఆదరించారు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. ఆ పరిస్థితులన్నింటిని బట్టి నీకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఆ జీవితాల్లో మీ నామానికి మహిమ తెచ్చుకునండి ప్రభువా. ఈ ప్రతికూల పరిస్థితుల్లో నీ అందరి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నా దేవా ధైర్యంగా నేను కొనసాగే కృప మా అందరికీ దయచేయండి నాయన. ఈ బుధవారపు వేళ మరి ప్రత్యేకంగా అనేక మందిని బాప్తిస్మానికి మీరు సిద్ధపరిచారయ్యా. అనేక మందిని లోకంలో నుంచి మీరు వేరుపరుచుకుంటున్నారు. నీకు స్తోత్రాలయ్యా. ఈ దాసుడు బాప్తిస్మ ఇవ్వడానికి వెళ్తూ ఉండగా ఒక్కొక్కరిని మీరు కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీ శక్తితో నింపి మీ కొరకు జ్యోతులుగా ఈ లోకంలో వాడుకునమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఇంకా బాప్తిస్మాలు అనేక మంది పొందుకొని నాయన విడుదల పొంది నీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి నెల జరుగుతున్న ఈ బాప్తిస్మాల కార్యక్రమాన్ని ఆశీర్వదించండి అయ్యా. వందల కొలదిగా వేల కొలదిగా పరుగులు తీసుకుంటూ వచ్చి బాప్తిస్మం పొందేటట్లుగా బలమైన కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతంలో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చేద్దాం హల్లెలూయా.